హాయ్ స్వీకర్ అగస్తి. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరంటే నాకు చాలా ఇష్టం. అంటే ఇప్పుడు ఇంతకుముందు హీరోయిన్లు ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు లిటరల్లీ. ఆషాపాషం అనే పాటని చూసి ఇఫ్ ఐయామ్ ఎ ప్రొడ్యూసర్ ఇది నాకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో తెలుసా, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ టాకింగ్ అబౌట్ టైప్ కాస్టింగ్. హౌ డు యూ పర్స్యూ యువర్ కెరీర్? సో ఇప్పుడు ఏంటంటే ఐ హ్యావ్ మ్యూజికలీ ఐ హ్యావ్ 2 careers సైమల్టేనియస్లీ రన్నింగ్ రైట్ నౌ. బట్ ఇక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ ఓకే, జేబ్ సాటిస్ఫాక్షన్ పరిస్థితి ఏంటి? జేబ్ సాటిస్ఫాక్షన్కే రాత్రిపూట ఎందుకు దామినికి క్రెడిట్ ఇవ్వడానికి ఇప్పటిదాకా అంత టైం పట్టింది అసలు? ఇది నేను మాట్లాడాలనుకుంటున్న విషయం. దామిని పొరపాటు జరిగింది, అయిపోయింది. కాల్ చేసిన తర్వాత దామిని ఏమైంది దామిని అని అడిగా. పెర్ఫార్మింగ్ మ్యూజిక్ ఎట్ పబ్స్ చాలా ర్యాండమ్గా అసలు దే విల్ గివ్ ర్యాండమ్ రిక్వెస్ట్స్, ఇది పాడండి అది పాడండి అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా డాన్స్లు వేస్తారు. ఈ కైండ్ ఆఫ్ కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్. కొంతమంది హర్ట్ అయ్యి ఇంకా ఒకే ఒక పర్టికులర్ టేబుల్ వాళ్ళు బాగా హై ఉన్నారో మరేమో. హాయ్ స్వీకర్ అగస్తి. హాయ్ అండి. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. నైస్ మీట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరంటే నాకు చాలా ఇష్టం. అదే చాలా స్వచ్ఛంగా స్పష్టంగా ఉంటుంది పేరు. ఎందుకంటే చాలా తక్కువ వింటుంటాం కదా. సో ఫస్ట్ టైం కేర్ ఆఫ్ కంచరపాలెం అప్పుడు ఆ టైటిల్ క్రెడిట్స్లో స్వీకర్ అగస్తి అనే పేరు చూసి, అరే ఇంత మంచి తెలుగు పదం, తెలుగు పేరు ఉందేంటి, ఈ మధ్యకాలం టెక్నీషియన్స్లో పేర్లు అసలు అదే తెలుగు కొంచెం సంస్కృతం మిక్స్ చేసిన కనబట్లేదు కదా. సడన్గా చూసి షాక్ అయ్యా, ఓహో ఓకే గుడ్ అని చెప్పి. సో స్వీకర్ లైక్ ఎలా ఉంది ఈ బీయింగ్ ద అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ట్యాగ్? బ్యాడ్ ఇయర్. జాబ్ సాటిస్ఫాక్షన్ కమ్స్ వెన్ యూ డూ వాట్ యూ లైక్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వాట్ ఐవ్ బీన్ డూయింగ్. ఇప్పుడు పర్సనల్గా ఎవరన్నా అంటే పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అయ్యి మనకి ఎవరన్నా కాల్ చేసి నాకు మీరు చేసింది నచ్చింది అని చెప్పటం ఈజ్ సో ఆర్గానిక్. సో దట్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్ యాజ్ వెల్. యా, ఫుల్ఫిల్మెంట్ ఫ్యాక్టర్. సో అది దట్ యాడ్స్ వాల్యూ. అండ్ ఒక రకంగా చెప్పాలి అనన్నా ఇవాళ రోజున ఎంతమంది ఎస్టాబ్లిష్డ్ ఉన్నా కానీ, సెల్ఫ్ మేడ్ ఎస్టాబ్లిష్డ్ ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ కూడా దే హ్యావ్ గాన్ త్రూ దిస్ బిఫోర్. సో దట్స్ నార్మల్. ఓకే. అంటే అంటే దేవిశ్రీ ప్రసాద్ అయినా తమనైనా సరే దే ఆల్సో హ్యావ్ గాన్ త్రూ ద సేమ్ కైండ్ ఆఫ్ ఒక జర్నీ. ఎందుకంటే తమన్ కూడా ఒక 10 years అలాగే తను ఒక కీబోర్డ్ ఆర్టిస్ట్గా చేసుకుంటూ వచ్చి తను కూడా అందరి జర్నీస్ అలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళకి స్కోప్ ఎక్కువ ఉండింది బికాస్ ఆఫ్ ద లార్జర్ విజిబిలిటీ ఆర్ విత్ ద కాంటాక్ట్స్ దే హ్యాడ్ విత్ ద స్టార్స్. బికాస్ ఆఫ్ మణి శర్మ గారి దగ్గర వర్క్ చేయడం వల్ల వీళ్ళకి ఒక కైండ్ ఆఫ్ విజిబిలిటీ ఏర్పడింది. అప్పటి నుంచి తమన్ అంటే ఒక నోన్ నేమ్ ఫర్ మెనీ డైరెక్టర్స్ అండ్ హీరోస్కి. బట్ ఇప్పుడు ప్రజెంట్ సినారియో ఏమైపోయిందంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్స్ హు ఆర్ కమింగ్ డౌన్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అంటే ఇప్పుడు ఇంతకుముందు హీరోయిన్లు ఎంతమంది ఉండేవారు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతమంది ఉన్నారు లిటరల్లీ. సో అంటే అదే నాట్ డిమీనింగ్ కైండ్ ఆఫ్, బట్ ద నెంబర్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ విచ్ ఆర్ హూ ఆర్ అవైలబుల్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. సో ఈ పోటీలో నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టం కదా మీకు. అంటే ఇప్పుడు అందరూ ఆశాపాశం అనగానే ఓకే స్వీకర్ అగస్తి, అనురాగ్ కులకర్ణి అని చెప్పేసి 1000 సార్లు పొగుడతారు, కానీ పొగిడినోడు ఎవడు కూడా పిలిచే అవకాశం ఇవ్వడు. సో ఆన్సరింగ్ టు దిస్ క్వశ్చన్, ఇప్పుడు ఎట్లా అంటే ఆశాపాశం అనే పాటని చూసి ఇఫ్ ఐఎమ్ ఎ ప్రొడ్యూసర్ ఐ విల్ లవ్ దట్ సాంగ్. బట్ ఇఫ్ ఐఎమ్ మేకింగ్ అ కమర్షియల్ ఫిలిం ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. ఇతను చేయగలుగుతాడా లేదా అనే క్వశ్చన్ ఉంటుంది. అంటే మనం చేసిన జానర్లో నా ఫిలిం కూడా ఉంటే దెన్ I'll ask for Sweekar to come and do music for my film. I will ask him. But if I'm doing a commercial film, let's say, ante so-called mana language lo, then how will I ask him to make music? So I need another film. Ante vere alanti space lo delt ayunna cinema edaithe undo alantidi avana chestunnadu aitanu ani. This was the question we are having today. I mean, this is the question we are having today. But nenu starting nunchi kuda nenu em cheskuntu vastunna ante పోస్ట్ కంచరపాలెం, దో ఐ డిడ్ కంచరపాలెం లాంటి సినిమాలే ఎంక్వైరీస్ నాకు చాలా వచ్చాయి. ట్రూ. సో నేను ఐ వాజ్ నాట్ కీన్ ఆన్ టేకింగ్ అప్ దోస్ ప్రాజెక్ట్స్. అంటే ఇప్పుడు అండ్ ఐఎమ్ నాట్ యునో డూయింగ్ లైక్ 10 films or 20 films. ఐఎమ్ నాట్ ఈగర్ ఆన్ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్ పర్ ఇయర్. అట్లా కాదు. నేను ఐఎమ్ హ్యాండ్ పికింగ్ ఫిల్మ్స్ ఎవ్రీ ఇయర్. కరెక్ట్గా చూసుకుని నాకు నచ్చిన మాత్రమే ఫ్యూ తీసుకుని చేస్తున్నా, ఒప్పుకుంటున్నా, చేస్తున్నా ఎవ్రీ ఇయర్. అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు షో ద డిఫరెన్స్ ఫ్రమ్ ఈచ్ ఫిలిం. ఒక ఫిలిం నుంచి ఒక ఫిలింకి అన్లెస్ అండ్ అంటే చాలా బాగా నాకు ఒకవేళ ఆ స్క్రిప్ట్ నచ్చి ఒకవేళ నేను చేస్తే కనుక మళ్ళీ రూరల్ బ్యాక్డ్రాప్ టచ్ చేసాను తప్పించి, అదర్వైజ్ ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్ మై జానరా ఎవ్రీ టైమ్. అట్లానే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ ఫిలిం లైక్ గాయపడ్డ సింహం, బికాజ్ ఇప్పటిదాకా నేను చేసిన మూవీస్కి సంబంధించిన స్కోర్ కానీ సాంగ్స్ కానీ ఒకలా ఉంటాయి.
దిస్ ఫిల్మ్ ఈజ్ ఇన్ అ డిఫరెంట్ స్పేస్ ఆల్ టుగెదర్. సో దానికోసం వెయిట్ చేసిన దానికి ఇప్పుడు నాకు ఈ ఫిల్మ్ అయితే వచ్చింది. నా వీ హ్యావ్ టు సీ హౌ. బీయింగ్ పిక్కీ అనేది చాయిసా? చాయిస్ అండి. ఓకే. ఎందుకనంటే మీరు ఇందాక అడిగిన క్వశ్చనే. ఇప్పుడు నేను అవే సినిమాలు వచ్చాయి కదా అని చెప్పేసి నేను అదే చేస్తూ ఉన్నానంటే, అంటే ఒక స్ట్రీక్‌లో అవే చేశాను అనంటే టైప్ కాస్ట్ అయిపోతది ఇమ్మీడియేట్‌గా. అంటే ఇది చాయిస్ బై విల్లా? లేదంటే చాయిస్ బై చాయిస్ బై విల్. ఓకే. ఎందుకని అనంటే అదే టైప్ కాస్ట్ అవ్వద్దు అనేసి. అండ్ రెండోది ఏంటంటే ఐ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ డిఫరెంట్ స్పేసెస్ ఆల్ టుగెదర్. ఇప్పుడు ఇంతకు ముందు వెన్ ఐ వాస్ వర్కింగ్ ఫర్ మణిశర్మ గారు, ఐ వాస్ వర్కింగ్ ఫర్ హిమ్ ఫర్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ సంథింగ్. ఐ వాస్ వర్కింగ్ ఆన్ దోస్ సాంగ్స్ విచ్ ఆర్ నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు ఫోక్. బట్ కంచరపాలెం మహా బీయింగ్ మై బెస్ట్ ఫ్రెండ్, సో దాంతోటి నేను బయటకొచ్చా. సో ఫార్చునేట్లీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ దట్ సాంగ్ కేమ్ అవుట్ అండ్ దట్ హ్యాస్ గివెన్ యూనో ఇతని స్టైల్ ఇదేమో అనే ఒక పాయింట్ రావటం, దట్స్ జెన్యూన్. మనం ఎవరిని ఏమన్నాం ఆ విషయంలో, ఎందుకంటే అదే బయటకు వచ్చిందన్నప్పుడు అదే కదా అనుకుంటారు. సో ఆ తర్వాత ఒక బ్రేక్ త్రూ వేరే జాన్రాలో వస్తే దెన్ దే విల్ అండర్స్టాండ్ ద పొటెన్షియల్. ఓకే. సో అందుకని ఐఎమ్ చేంజింగ్ మై జాన్రాస్. అండ్ ఒక్కొక్క ఫిల్మ్ కూడా, అండ్ మిడిల్ క్లాస్ మెలడీస్ ఇస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ కంచరపాలెం. గామి ఈజ్ అ లిటిల్ మోర్ డిఫరెంట్. సో ఒక్కొక్క వేరే స్పేస్లో ఉండేలాగా చూసుకుంటున్నా. సో ఇది నాకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో తెలుసా? ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ టాకింగ్ అబౌట్ టైప్ కాస్టింగ్. సీరియస్గా అదే ఫస్ట్ టైం ఒక మ్యూజిక్ డైరెక్టర్ లేదు నేను టైప్ కాస్ట్ అవ్వకూడదు, లేదంటే నాకు ఒకే రకమైన వర్క్స్ చేయకూడదు, ఐ షుడ్ బి ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం నేను వింటున్నా. ఎందుకంటే అంటే ఇట్స్ నాట్ లైక్ డీమీనింగ్ ఎనీ ఇన్ పర్సన్, కానీ బీమ్స్ కానీ లేదంటే చిన్ని చరణ్ లాంటి కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ దే హ్యావ్ బిన్ డూయింగ్ ఫోక్ సాంగ్స్ ఫర్ ఇయర్స్. బీమ్స్ జర్నీ చూస్తే మనం ఇప్పుడు ముంబై పోతావా రాజా టైంలైన్ నుంచి ఇప్పటిదాకా కూడా హీఈస్ నోన్ ఫర్ హిస్ ఫోక్ సాంగ్స్. సో ఆయన కూడా పాపం ప్రయత్నించకుండా లేడు బీమ్స్ కూడా. బట్ ఆయనకి పేరు వచ్చింది మాత్రం ఈ ఫోక్ సాంగ్స్తోనే. బట్ అలాగా ఆయన కూడా ఆలోచించలేదు నేను మళ్ళీ దీనికే ఫోక్కే పరిమితం అయిపోతున్నాను అనుకుంటే హీ మైట్ నాట్ హ్యాడ్ బిగ్గర్ జర్నీ, లాంగర్ జర్నీ టిల్ డేట్. సో ఇప్పుడు మన శంకర్ ప్రసాద్ చేయలేకపోవచ్చేమో, అవన్నీ ఉండకపోవచ్చు. మేబీ వీ డోంట్ నో. దట్స్ అందుకనే మీరు మాట్లాడితే చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అది. హౌ డు యూ పర్స్యూ యువర్ కెరీర్ శ్రీకర్? సో ఇప్పుడు ఏంటంటే ఐ హ్యావ్ మ్యూజికలీ ఐ హ్యావ్ 2 careers simultaneously running right now. సో మై సింగింగ్ ఈజ్ అనదర్ వన్. సో ఇప్పుడు సింగింగ్ వద్దాం తర్వాత. సో మై మార్నింగ్ లైఫ్ ఈజ్ సినిమా, మై నైట్ లైఫ్ ఈజ్ పర్ఫార్మెన్స్. సో ఐ డూ హ్యావ్ అ బ్యాండ్. True. సో ఐ పర్ఫార్మ్ ఎట్ నైట్. సో నిర్వల్ ఈజ్ మై నైట్ లైఫ్, మార్నింగ్ ఈజ్ సినిమా ఫర్ మీ. సో సినిమాలో ఐ డూ మ్యూజిక్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై ఇండిపెండెంట్ స్టఫ్ అండ్ ఐఎమ్ డూయింగ్ దిస్ యాజ్ వెల్. సినిమా ఇది కూడా. ఇది కాకుండా ఐ డూ సింగ్ ఆల్సో ఫర్ వెన్ ఐ లైక్ ద సాంగ్ ఆర్ సంథింగ్. ఐ డూ సింగ్ ఫర్ అదర్ కంపోజర్స్. సో ఇప్పుడు రీసెంట్గా నేను ఐ సాంగ్ ఇన్ మృత్యుంజయ్ ఫర్ కాలభైరవ్. సో దాంతోపాటు ఐ సాంగ్ అ సాంగ్ ఫర్ చేతన్ భరద్వాజ్ మన కిష్కిందపురిలో. వానరసేన అని చెప్పేసి వివేక్ సాగర్ది మూవీ ఉంది. సో ఐ సాంగ్ ఫర్ వనవీర అని చెప్పేసి తర్వాత యా. సో వివేక్ సాగర్కి ఐ సాంగ్ సాంగ్. సో అండ్ ఐ సింగ్ ఫర్ ప్రవీణ్ లక్కరాజు. దట్ ఈస్ అనదర్ థింగ్, బట్ దట్ ఈస్ ప్యూర్లీ ఫర్ ప్యాషన్. అండ్ దట్ యువర్ కొలాబరేషన్స్ ఆల్సో విత్ ద సెట్ ఆఫ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ మోస్ట్లీ. ఎస్. సో ఇప్పుడు ఏంటి అని అంటే మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, ఇప్పుడు ఫినాన్షియల్లీ నేను సినిమాని కనుక చూస్తే ఐ హ్యావ్ టు చూస్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఎట్ ఎ టైమ్. True. క్వాలిటీ వైజ్ కాంప్రమైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది బికాస్ ఆఫ్ టేకింగ్ టూ మచ్. అండ్ టేస్ట్ఫుల్గా పెట్టడం కాకుండా ఒక పర్టికులర్ టెంప్లెట్ వైజ్గా వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఐ నో ఎగ్జాంపుల్స్ హూ వర్ వర్కింగ్ లైక్ దాట్. నాకు మేబీ ఐ డెంట్ లైక్ దాట్ వే ఆఫ్ వర్కింగ్. ఇప్పుడు బీయింగ్ అ డిజైనర్ వర్సెస్ బీయింగ్ అ సప్లయర్కి ఉన్న డిఫరెన్స్. సో ఐ చోస్ టు బీ దిస్. సప్లయర్ మైట్ గెట్ మోర్ మనీ, బట్ స్టిల్ బీయింగ్ అ డిజైనర్ you might be understood later part, but still this is different. Okay. So that's what I believe in personally. Okay. So బట్ ఇక్కడ జాబ్ సాటిస్ఫాక్షన్ ఓకే, జేబ్ సాటిస్ఫాక్షన్ పరిస్థితి ఏంటి? జేబ్ సాటిస్ఫాక్షన్కే రాత్రిపూట పర్ఫామ్ చేస్తా. ఓకే. అంటే హౌ ఎంకరేజింగ్ ఇస్ దట్ స్టేజ్ పర్ఫార్మెన్స్? That's fun. ఎందుకంటే ఇప్పుడు బ్యాండ్స్ కూడా ఇంతకుముందు హార్డ్లీ యూస్ టు సీ అరౌండ్ 3 to 4 బ్యాండ్స్, బట్ ఇప్పుడు ప్రతి ఒక్క కాఫీ షాప్కి దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాండ్స్ అవైలబుల్ రైట్ నౌ. కరెక్ట్. సో ఇక్కడ కూడా పోటీ పెరిగిపోయింది. అంటే మీరు హార్డ్లీ 3 to 4 బ్యాండ్స్ చూసారు కదా, వాళ్ళలో ఒక బ్యాండ్ మాది అదే ఫస్ట్లో కదా.
సో అందువలన ఇప్పుడు స్టార్టింగ్ అసలు బ్యాండ్ సీన్ అనేది తెలుగు స్టేట్స్లో స్టార్ట్ అయినప్పుడు దేర్ ఆర్ ఓన్లీ 2 to 3 బ్యాండ్స్. సో దేర్ ఈజ్ నిరవల్, కెప్రిషియో, థియరీ. సో ఎవరెవరు వాళ్ళ ఆన్లైన్ ప్రెజెన్స్ ఎట్లా ఉందో దాని ప్రకారం కొంతమంది కొన్ని తెలుస్తారు, కొంతమంది కొన్ని తెలుస్తారు. వెన్ వీ స్టార్టెడ్ అంటే నేను కరెక్ట్గా కంచరపాలెంకి ఒక 1 year రిలీజ్కి ముందు అప్పుడు నిర్వల్ అనేది నా వైపు నుంచి స్టార్ట్ అయింది. అంటే నేను నిర్వల్లోకి వెళ్ళటం జరిగింది. ఒక 2 years అనుకుంటా. 2 years వరకు ఎవరు ఏ బ్యాండ్ని కూడా పెద్ద సీరియస్గా తీసుకోవాలి. థియరీ ఈజ్ హ్యావింగ్ అ డిఫరెంట్ ఇమేజ్, లైక్ వాళ్ళు నార్త్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ చేసేవాళ్ళు. సో అలా కాకుండా తెలుగు సీన్కి అంత విజిబిలిటీ లేదు అప్పటికి, అంత ఇంట్రెస్ట్ కూడా ఎవరు చూపించలేదు. బట్ తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ పెరిగింది అండ్ దిస్ హాస్ బికమ్ అ ట్రెండ్. ఎక్కడ దాకా వెళ్ళిందంటే యూ నేమ్ ద సెలబ్రిటీ ఆర్ యూ నేమ్ ద గ్రూప్, వీ వెంట్ దేర్ అండ్ పర్ఫార్మ్ లాగా అంత ఇది చూసాం హైట్స్ ఏది బ్యాండ్ పరంగా. అండ్ ఇట్స్ touchwood, it's still working good because we were there from the beginning of the scene. This has been a constant support for me to make sure I'm picking the right film, at least the film that I like, and I'm doing it. అంటే కమింగ్ ఫ్రమ్ ద బ్యాండ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, ఎందుకంటే రీసెంట్లీ ఐ హావ్ సీన్ విద్యాసాగర్ ఫర్ ఘాటి. హీఈస్ ఆల్సో ఫ్రమ్ అ బ్యాండ్. ఓకే, ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నేమ్, బట్ హీఈస్ ఆల్సో ఫ్రమ్ అ బ్యాండ్. సో మీరు బ్యాండ్ నుంచి రావడం వల్ల, లేదంటే మీరు కంపోజింగ్ ఇండిపెండెంట్ మ్యూజిక్ కంపోజిషన్ ఇది వల్ల, డస్ ఇట్ మ్యాటర్ ఫర్ యూ వైల్ క్రియేటింగ్ ఆర్ కంపోజింగ్ ఫర్ ఎ ఫిలిం? అంటే నాకు బ్యాండ్ అనేది ఫస్ట్ నేను వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఓన్లీ ఐ వాజ్ హ్యావింగ్ అ బ్యాండ్ బ్యాక్ దెన్. సో నాకు I used to perform in a band. I used to perform in different competitions for folk, semi-classical, light music, you name it. I used to go and perform. Even Western goda. And I represented our university in nationals when it comes to the Western idi. ఇప్పుడు ఏంటంటే కాలేజ్లో ఉన్నప్పుడు బీయింగ్ వర్స్టైల్ ఈజ్ ద కూల్ ఫ్యాక్టర్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, అండ్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ బికమింగ్ ద హీరో ఆఫ్ దిస్ థింగ్. సో దట్ వాస్ అ డిఫరెంట్ ఇది ఫన్ థింగ్. ఫన్ థింగ్. సో వెళ్ళి అరే వీడు నేషనల్స్లో రన్నర్ అప్ అంటే అరే వీడు వేర్రా. సో అవన్నీ కూడా అప్పుడు విన్నాం. ఫ్యాసినేటింగ్ ఉంటుంది. అయితే రియాలిటీ ఏంటంటే ఆఫ్టర్ స్టడీయింగ్ అండ్ నేను ఆడియో ఇంజనీరింగ్ చేసిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత అక్కడ రియాలిటీ చెక్ వస్తుంది. నో మ్యాటర్ నువ్వు ఎంత ఎక్కడ ప్రూవ్ చేసుకున్నా యూ హ్యావ్ టు స్టార్ట్ అగైన్, అండ్ నౌ యూ హ్యావ్ టు ఫ్రమ్ జీరో యూ హ్యావ్ టు స్టార్ట్ అండ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నప్పుడు వీ డోంట్ నో విచ్ పాత్ వీఆర్ గోయింగ్, వీ డోంట్ నో ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రూవ్ అవుతుంది ఏంటి అని. అది ఇలా అయింది. అండ్ నో వన్ అండర్స్టాండ్స్ వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ అన్లెస్ అండ్ అంటిల్ ఐ డూ దట్ ఫస్ట్. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఈస్ దిస్ ఫిలిం, బికాస్ దిస్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు కంచరపాలెం. అందుకని నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ ఫిలిం విచ్ ఐ కెన్ షో ది అదర్ సైడ్ ఆఫ్ మీ. సో అట్లా ఇదన్నమాట. వర్సనాలిటీ చూపించుకునే స్కోప్ ఇది ఉంది. అంటే ఇప్పుడు ఉప్పు కప్పు రంబో ఉంది, సాంగ్స్ చేశాను నేను. దాంట్లో స్టిల్ ఫోక్ ఫ్యాక్టర్ ఉంది, ఒక ఫ్యూజన్ ఫ్యాక్టర్ ఉంది. సో ఐఎమ్ స్టిల్ నాట్ అవుట్ ఆఫ్ ద ఫోక్ దిస్ థింగ్. కీర్తి సురేష్ ఫిలిం కదా? యా ఐ డిడ్ సాంగ్స్ ఫర్ దట్ ఫిలిం. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి అవుట్ అండ్ అవుట్ ఇంకా స్కోప్ ఉన్నదన్నమాట. అండ్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్స్ గురించి చెప్పండి. బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంచర్లపాలెం అనేది కంప్లీట్గా ఉత్తరాంధ్ర థిమాటిక్ ఫిలిం అది. సో అంటే ఎర్లియర్ ఐ నెవర్ ఫౌండ్ ద రీజనల్ సౌండింగ్. ఒక 10-15 years బ్యాక్ ఆ డిఫరెన్సియేషన్ ఉండేది కాదు. ఓకే, అంటే ఇది ఉత్తరాంధ్ర తాలూకా ఒక సౌండింగ్ అని, లేదంటే ఆ ఫోక్ అనేది, ఆ ప్రెజెన్స్ అనేది వినిపించేది కాదు స్పెసిఫిక్గా. ఇట్ యూస్ టు బి సూతింగ్, న్యూట్రల్గా ఉండేది. బట్ ఇప్పుడు పీపుల్ ఆర్ సీకింగ్ ఆ డిఫరెన్సియేషన్, ఆ వెర్సటాలిటీ. అంటే ఇప్పుడు ఒక తెలంగాణ సినిమా చూస్తుంటే ఆ తెలంగాణ సౌండింగ్ అనేది ఉండాలి. ఆ రీజనాలిటీ కావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది యాదగిరిగుట్టలోనో లేదా ఎక్కడ కరీంనగర్లోనో ఉంటే మనం ఏదైతే తెలంగాణలో చూస్తున్న డప్పు చప్పుల్లో ఉన్నాయో అవి కోరుకుంటున్నారు జనాలు కూడా. అంటే ఇట్ మేక్స్ ద ఫిలిం మోర్ అథెంటిక్ యాజ్ వెల్. అలాగే ఇప్పుడు రీసెంట్లీ ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చూసాం. అది సేమ్ ఉత్తరాంధ్ర దాంట్లోనే, అది కూడా శ్రీకాకుళం అటు సైడే. సో సురేష్ బాబులు మేడ్ ష్యూర్ దట్ ఓకే, ఆ ఏదైతే అక్కడ శ్రీకాకుళం కథలు కానీ లేదంటే ఆ సౌండింగ్ కానీ ఉంటుందో, సో ఇట్ యాక్చువల్లీ మేడ్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ ద ఫిలిం. సో హౌ డూ యూ లుక్ ఎట్ ద రీజనాలిటీ ఫ్లేవర్? ఇన్ ద సేమ్ వే ఇప్పుడు కంపల్సరీగా మనం ఆ పర్టిక్యులర్ టొనాలిటీ కోసం మనం ట్రై చేస్తాం యాజ్ అ కంపోజర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ లిరికల్లీ ఇంక్లూడింగ్ ద డైరెక్టర్ వీ స్ట్రైవ్ టు గెట్ that particular nativity or the accent in the lyrics, so that వీటి అమాల్గమేషన్ మనకు కరెక్ట్గా ఉన్నంతసేపు మనం ఎప్పుడు కూడా ఆ రీజన్ నుంచి బయటకు రాము. సో ఇప్పుడు తెలంగాణలో మోస్ట్లీ మనం అంటే అట్లీస్ట్ ఒక
మేజర్ పర్సంటేజ్ ఆఫ్ తెలంగాణ ఫోక్లో రిపిటేటివ్ ఫ్రేజింగ్ వింటాం. ఇప్పుడు ఒక పర్టికులర్ లైన్ పాడినప్పుడు ఇమీడియట్గా దాన్ని అందరూ కూడా గ్రూప్ కోరస్ మళ్ళీ దాన్ని పాడటం, లైక్ ఇది తెలంగాణ సైడ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కృష్ణా సైడ్ ఉండే ఫోక్ ఉంటుంది, దాంట్లోనేమో రిపిటేటివ్ ఫోక్ ఉండదు. రిపిటేటివ్లో అంటే రిపిటేటివ్ ఉన్నా కానీ చాలా చాలా దట్స్ ప్రిసైజ్, లైక్ కొన్ని సౌండింగ్స్ లైన్స్ ఏముంటుంది కానీ లైన్స్ వేరే బట్ యూ హ్యావ్ అన్ ఎంటైర్ కంపోజిషన్. కొన్ని లైన్స్కి మాత్రం రిపిటేషన్ ఉంటుంది, మిగతా వాటికి ఉండదు. సో ద అరేంజ్మెంట్ వైజ్ ఓన్లీ దే ఆర్ డిఫరెంట్. అండ్ అక్కడే మళ్ళీ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కదా, అవును. సో వాటిలో మళ్ళీ డిఫరెన్స్ వచ్చేస్తుంది మళ్ళీ. సో అది మన బట్ ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడానికో లేదంటే ఎక్స్పీరియన్స్ అనేది మీరు కంప్లీట్గా అంటే అన్లెస్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ యూ కాంట్ రెసిప్రొకేట్ ఇట్ ఇన్ ద ఫిలిమ్స్, రైట్? సో దాన్ని ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆ ప్రాసెస్ నాకు ఎట్లా ఉండింది అని అంటే, ఇప్పుడు బేసికల్లీ మనకి ఫోక్ కాంపిటీషన్స్ అని జరుగుతాయి. ఐ డోంట్ నో ఇప్పటికీ ఉందా ఏంటి అని నాకు తెలియదు. మాకు తెలిసి ఫోక్ కాంపిటీషన్ అంటే రేలారే చూసేవాళ్ళం టీవీలో. అది కాదు. సో బేసికల్లీ యూత్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది, ఓకే, స్టేట్ గవర్నమెంట్ చేత రన్ చేసేది. సో వాళ్ళది ఫోక్ కాంపిటీషన్ అనేది ఒకసారి జరిగి, నేను ఐ థింక్ 2 seasonsకి ఏమో ఐ ఆల్సో వెంట్ అండ్ ఐ పార్టిసిపేటెడ్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్. ఓకే, ఏ ఇయర్లో ఇది? సమ్వేర్ అరౌండ్ 2011-2010 ఆ టైంలో అనుకుంటా. ఓకే, సమ్వేర్ ఆ టైంలో. సో వెన్ వీ వెంట్ దేర్, వీ పర్ఫార్మ్డ్ యాజ్ అ గ్రూప్ అంతా. వీ రిప్రజెంటెడ్ కృష్ణ. సో అది ఎట్లా అంటే తెలంగాణ రీజన్, ఆంధ్ర రీజన్, రాయలసీమ రీజన్, 3 రీజన్స్ కింద ఉంటారు. సో మేము ఆంధ్ర రీజన్ తరపున వెళ్ళాం. సో దీంట్లో డాన్సెస్ దగ్గర నుంచి ఫోక్ ఫార్మ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తారు. దాంట్లో ఉన్న బ్యూటిఫుల్ పార్ట్ ఏంటి అని అంటే, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ కల్చర్లో ఉన్న బెస్ట్ వీటిని తీసుకొచ్చి ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. దిస్ ఇస్ లైక్ అ గ్యాదరింగ్, దిస్ ఇస్ నాట్ మచ్ కమర్షియల్, బట్ మంచి టాలెంటెడ్ పీపుల్ చాలామంది వస్తారు. నేను అప్పుడు చాలామంది తెలంగాణ ఫోక్ ఆర్టిస్టులని ఫస్ట్ టైం నేను చూడటం, కలవటం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం. అండ్ సీమ సైడ్ కానివ్వండి, ఆంధ్ర సైడ్ కానివ్వండి, ఓకే అందరూ అంటే ఉగ్గు కథల దగ్గర నుంచి అన్ని రకాల వాళ్ళు వస్తారు, పర్ఫామ్ చేస్తారు అనమాట. సో వెన్ ఐ వెన్ దేర్, దెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్, ఓకే ఇన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర అనేసి. సో ఆఫ్టర్ దాట్ వీ యూస్ టు పర్ఫామ్ దిస్ థింగ్ కదా. అండ్ వెన్ వీ వాంటెడ్ టు డూ ఫిల్మ్ ఆన్ కంచరపాలెం ఇస్ అన్ ఏరియా ఇన్ వైజాగ్. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏమైతే పాడుకుంటున్నారు ఏంటి దాని మీద కొంత రీసెర్చ్ డైరెక్టర్ ఆల్రెడీ చేస్తున్నారు. ఓకే, అండ్ వాళ్ళు పాడుకునే పాటలని మేము తీసుకుని అవి మోస్ట్లీ ప్యారడీ పాటలు. ఇప్పుడు సొట్టబొగ్గలో చిన్నది కానీ, కలకత్తా కాళీ కానీ, ఇట్లాంటి పాటలు అక్కడ వాళ్ళు పాడుకునే ప్యారడీ, బట్ ద లాంగ్వేజ్ ఈజ్ దేర్స్ అండ్ దట్ కల్చర్ ఈజ్ దేర్స్. సో అందుకని వాటిని అస్సలు మేము ఓవర్గా ఫిల్ చేయకుండా వాటిని అథెంటిక్గా అట్లానే ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసాం. ఓకే, డైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళది ఎట్లా ఉంటుందో మేము దాన్ని అలా రికార్డ్ చేయాలి. బట్ వాట్ ఎవర్ వీ రికార్డెడ్, వీ మేడ్ షూర్ ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ స్టైల్. అక్కడ కూర్చొని పాడుకుంటే ఎట్లా ఉంటుందో ఆ ఫీల్ వచ్చేలాగానే రికార్డ్ చేసాం. ఓకే, కూల్. అంటే మీరు ఇందాక సౌండ్ ఇంజనీర్ చేశా అన్నారు కాబట్టి, సో సాంగ్స్ కంప్లీట్గా లైక్ డిపెండింగ్ ఆన్ ద రికార్డింగ్ ఇస్ ఫైన్, బట్ ఎప్పుడైతే సింక్ సౌండ్లో అంటే సింక్ సౌండ్ యాడ్ చేస్తున్నారు ఇప్పుడు సాంగ్స్కి కూడా, లైక్ ఆర్గానిక్ సౌండ్స్ కోసం అని చెప్పేసి ఇవన్నీ, సో అది ఎంతవరకు అథెంటిక్గా ఉంటుంది? అంటే క్యాప్చరింగ్ ద సౌండ్స్ బయట నుంచి క్యాప్చర్ చేసి అది సాంగ్స్లో మిక్స్ చేయడం అనేది. సాంగ్గా చేస్తారు, సినిమాలో అది యాడ్ చేస్తారు. సింగ్ సౌండ్ని ప్రాపర్గా యూస్ చేసిన ఎగ్జాంపుల్ అని అంటే స్నేహ కల్వర్కర్ చేసింది కదా, తను చేసిన వర్క్లో అది మనకు కరెక్ట్గా కనబడుతుంది. ఓకే, కంప్లీట్గా సింగ్ సౌండ్కి సంబంధించిన ఎలిమెంట్స్ తీసుకొచ్చి యాడ్ చేయడం అని అంటే ఇట్స్ లైక్ ఇప్పుడు ఆ పర్టికులర్ విజువల్స్ని మ్యాచ్ చేయడం కోసం పెట్టుకున్నది కావచ్చు బహుశా. సో వాట్ రవి బస్రు డూయింగ్ రైట్ నౌ, అంటే నాట్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్స్ బట్ మోస్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ వాట్ ఈస్ డూయింగ్ రైట్ నౌ ఈస్, తను ఏం చేస్తున్నాడంటే రాదర్ దాన్ క్రియేటింగ్ ద మ్యూజిక్ విత్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, హీస్ ర్యాండమ్లీ క్రియేటింగ్ ద మ్యూజిక్ ఫ్రమ్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు ఒక గేట్ సౌండ్ ఏదో రికార్డ్ చేస్తున్నాడు ఆయన, దాన్ని మిక్స్ చేస్తున్నాడు. అవును, శాంప్లింగ్ చేస్తారు కదా. సలార్కి షాక్ అయ్యాను నేను. సలార్లో ఏదైతే అది యా సాంగ్ ఉంటుందో అది మొత్తం ఆయన దాని బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆయన ఇంటి దగ్గర గేట్లో ఒక 4 సార్లు అటు ఇటు అని దాన్ని రికార్డ్ చేసుకుని దాని నుంచి క్రియేట్ చేశాడంట. కరెక్ట్. సి యువర్ ఇన్స్పిరేషన్ మైట్ బీ ఫ్రమ్ ఎనీవేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు శాంప్లింగ్ నార్మల్గా మీరు చెప్తుంది. బుట్టబొమ్మ అనే మూవీకి మ్యూజిక్ చేశాను నేను, సాంగ్స్ చేశాను కొన్ని. దాంట్లో పేరు లేని అని ఒక సాంగ్ ఉంటుంది. దాంట్లో ద ఎలిమెంట్స్ దట్ వీ యూస్డ్ ఆర్ కంప్లీట్లీ నాన్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్సెప్ట్ ఫర్ ద గిటార్స్ అండ్ అకౌస్టిక్ గిటార్ అండ్ బేస్ తప్ప మిగతా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా లిటరల్గా స్టూడియో వెనకాల ఉన్న
పాత టీవీ అట్ట పెట్టే దగ్గర నుంచి ఈ చిన్న చిన్న అక్కడేదో ఒకటేదో ఇది పెట్టుంది, ఒక చిన్న చెక్కలాగా ఏదో పెట్టుంది, అది తీసుకొచ్చి మొత్తం మొత్తం వీ గాట్ ఎలిమెంట్స్ ఇన్ అండ్ అరౌండ్ ఫ్రమ్ ద స్టూడియో. దాన్ని ప్రాసెస్ చేస్తారు. దాన్ని తీసుకుని దాన్ని శాంపుల్ చేసి ప్రాసెస్ చేసి ఆ తర్వాత ఆ ప్రాసెస్ని మళ్ళీ యాడ్ చేసుకున్నాం. అండ్ వీ యూస్ దోస్ ఎలిమెంట్స్ బై ద పర్కషన్ ప్లేయర్స్ ఓన్లీ. వాళ్ళ చేత ప్లే చేయించి ఐ ఆస్ దెమ్ హౌ ఐ వాంటెడ్ ద టోన్. అండ్ నాకు ఇట్లా కాదు, నాకు టోన్ కావాల్సింది, నాకు ఇట్లా కావాలి, నాకు దీంట్లో ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఫోకస్ కావాలి అని చెప్పి మనం దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని చేయించుకుని దాని మీద గ్రూవ్ తీసుకునే ఉన్నాయి. జస్ట్ శాంపుల్స్ తీసుకుని పెట్టుకొని తర్వాత ఆ శాంపుల్స్ని మళ్ళీ ప్రాసెస్ చేసి దాన్ని మళ్ళీ మనం సాంగ్లుగా అరేంజ్ చేసుకుంటాం. ఓకే. సో దట్స్ హౌ వీ డూ అ ఫ్యూ సాంగ్స్. ఎందుకంటే టు బ్రింగ్ ద డిఫరెన్స్, దట్స్ వాట్ వీ డూ. ఎందుకంటే అన్ని సాంగ్స్గా చేయలేరు. కరెక్ట్. బట్ అట్లీస్ట్ వెరెవర్ దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ ఇట్. కదా. అండ్ ఇప్పుడు మీరు ఆ పాట వింటే నౌ యూ విల్ అండర్స్టాండ్ ద హోల్ సౌండ్ డజంట్ హ్యావ్. నేను ఆ రోజు వాళ్ళు పర్కషన్ ప్లేయర్స్ ఏవైతే ఉన్నా వాళ్ళు చాలా ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకున్నారు. వాళ్ళు నాకు ఇవేవి వద్దు అన్న, వాళ్ళు ఇవాళ అసలు రికార్డింగ్ ఉందా అని అనుకున్నారు. అది ఈ లోపల తవద్దు, హాల్లో ఉంచండి, ఏమున్నాయి లోపల అని చెప్పేసి ఆ స్టూడియో ఓనర్ని పిలిచి ఒకసారి మీ స్టోర్ రూమ్ చూపిరా అని అడిగా. అనుకున్నారు. బట్ లేటర్ దే అండర్స్టూడ్ అండ్ దే స్టార్టెడ్ టేకింగ్ వీడియోస్ ఆఫ్ ఇట్. అట్లా అంటే ఎర్లియర్ యూస్ టు లిజన్. అంటే ఇప్పుడు ఇళయరాజా గారి మ్యూజిక్లో కానీ, కోటి గారు కానీ, లేదంటే చక్రవర్తి గారు కానీ, వీళ్ళు కొంచెం ఇట్లా న్యాచురల్ ఎలిమెంట్స్ వాట్ మనకి సడన్గా చెట్టు కింద ప్లేడర్ సాంగ్స్ ఏంటంటే సడన్గా చీపుర్లు సౌండ్లో ఉంటాయి. వంశీ గారు టేస్ట్ ఉంది. సో చాలా ర్యాండమ్గా వచ్చేవి. అది ఆయన ఆల్మోస్ట్ ఫ్యాషన్ డిజైనర్ దాకా కూడా కంటిన్యూ చేశారు. సో ఐ వర్క్ ఫర్ 3 songs ఇన్ ఫ్యాషన్ డిజైన్. ఓకే. 2 songs ఫుల్గా ప్రోగ్రామ్ చేశాను. దాంట్లో ఒక సాంగ్ ఈజ్ కంప్లీట్లీ మేడ్ ఆన్ ఎఫెక్ట్స్. అందులోనే మీకు దొంగోడు పట్టుకోండి ఆ సాంగ్ నేనే చేశాను, ప్రోగ్రామింగ్ నేను చేశాను. భలే ఉంటుంది సాంగ్. యా సో మేఘాలే తానే నానా డింగ్ 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 డింగ్, దట్ వాస్ ద ట్యూన్ గివెన్. సార్ కంపోజ్ చేశారు, ఇది ట్యూన్ ఇచ్చారు. అయితే వంశీ గారు అడిగింది ఏంటంటే, నాకు ఈ పాటలో నాకు ఇన్స్ట్రుమెంట్లు కన్నా కానీ నాకు ఎఫెక్ట్స్నే ఇన్స్ట్రుమెంట్స్ కింద వాడాలని ఉంది అని అన్నారు. అప్పుడు చేసింది ఏంటి అని అంటే, ట్రై టు గ్యాదర్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ పాసిబుల్, ఎవ్రీ ఎఫెక్ట్ పాసిబుల్ అండ్ మేక్ ఇట్ సౌండ్ రిథమిక్ ఆర్ మెలడిక్. అండ్ ఈవెన్ అందులో ఎరోటిక్ సాంగ్స్ కూడా ఉంటాయి. అది కూడా ఒక ప్లగిన్ వాస్తవానికి. లేదు అంటే నాకు సారీ టు కట్ యూ, ఈ ఎరోటిక్ అంటారు కదా. సో యాక్చువల్ ఫస్ట్ ఇందులో విన్నాం కదా, తర్వాత విక్రమ్ మూవీలో ఒక ఎరోటిక్ బీజియం ఉంటుంది ఒకటి. అందరూ అదేంటంటే అరే దీనికంటే ముందు ఇక్కడ విన్నామరా మనం, ఇది ఇంకా పీక్ లెవెల్ ఎరోటిక్ ఇది ఉంటుంది అదన్నా. అది ఒక ఫ్యూజన్ మిక్స్ లా ఉండి డజంట్ అరోజ్ కైండ్ ఆఫ్, అదొక ఫన్ అనిపిస్తుంది. బట్ ఇది లిటరల్లీ ఏంటి ఇలాగే కదా. బట్ ఆయన ఎంత క్రేజీ ఐడియాస్ అంటే ఆయనవి. సో ఆయన అలా అడిగారు. హీఈస్ ఓపెన్ టువర్డ్స్ ఎక్స్పెరిమెంటింగ్ ఈవెన్ టుడే. సో అది గొప్ప విషయం. బట్ అప్పుడు అట్లా అయింది పాట. ఓకే, సూపర్. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్ యాజ్ వెల్. చాలా సార్లు ఐఎమ్ సర్ప్రైజ్డ్ టు హియర్. అంటే చాలా మంది ఆడియో వినలేదు. ఓకే, కొంతమంది విన్నారు, సినిమా రీచ్ యాజ్ వెల్. అది రీచ్ బట్టి కదా, ఆడకపోతే సాంగ్స్ కూడా ఆడవు కదా. అది హ్యాపెన్స్. బట్ ఇట్స్ నైస్ ఆల్బమ్, అమేజింగ్ ఆల్బమ్. నాట్ ఓన్లీ నైస్, ఎందుకంటే వెరైటీ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి అందులో. అన్ని సాంగ్స్ ఒకేలా ఉండవు. ఇప్పుడు మీరు ఈ మేఘాలో ఒక రకంగా ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ ప్రతి ఇంటికి వెళ్తుంటాడు కదా సాంగ్స్. ఇది అమ్మాయిల్ని ఆల్మోస్ట్ ఆ పుట్టిమచ్చ ఎత్తుకోవడం కోసం వెళ్తారు, అదొక సాంగ్. ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ నేమ్స్, బట్ నేను మ్యూజిక్ వింటాను కానీ లిరిక్స్ గుర్తుండవు నాకు. కదా. అయ్యో, వర్క్ చేసిన నాకే అన్ని లిరిక్స్ ఇంకా గుర్తులేవు. అంటే బికాస్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు టేక్, లాట్ ఆఫ్ కంటెంట్. అది జనం తెలియదు కానీ బట్ జనరల్లీ ఐ నో. సో సాంగ్స్ చాలా సార్లు విని ఎంజాయ్ చేసేవాడిని. మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తా. ఆ మూవీలో ఒక సాంగ్ అనురాగ్ పాడుంటాడు. దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ కాల్డ్ అనురాగ్ మణి సార్కి ఒకసారి, అరే ఒక ట్యూన్ ఉంది, నేను ఇట్లా వర్క్ చేస్తున్నాను, రాను, దిస్ ఇస్ ద రైట్ టైమ్, ఐ వాంట్ యూ టు సింగ్ దిస్ ట్యూన్, వర్కౌట్ అయితే ఏమో కదా అని. అండ్ ఆ ట్యూన్కి తను వచ్చి పాడాడు అనమాట. తన వాయిస్ ఫైనల్ అయ్యింది. ట్యూన్ తనే పాడాడు, ఫైనల్ కూడా తనే పాడాడు. అండ్ ఆ పాట చాలా బాగుంటుంది, వెరీ నైస్ కాంపోజిషన్. భలే. ఇప్పుడు కూడా అది ఐ థింక్ దట్ సాంగ్స్ నేమ్. సో తానేనా తరిరారే తని నానా తరిరారే ఉంటుంది. తని నానేనా తని నానేనా తని నానా తని. చాలా రిప్లికేషన్స్ ఉంటాయి. యా. సో
ఐ డోంట్ రిమెంబర్, అది వెంటనే దొరకట్లే కానీ బట్ భలే ఉంటుంది పాట. లేదు అమేజింగ్ ఆల్బమ్ అది. యా, సో దట్ వాస్ వన్ ఆఫ్ ద సాంగ్ ఐ ప్రోగ్రామ్ అండ్ అనదర్ వన్ ఇస్ దిస్ ఎఫెక్ట్ సాంగ్. యా, ఓకే అప్పటిదాకా ఉన్నా నేను మణిసార్ దగ్గర. ఓకే ఓకే కూల్ కూల్ కూల్. ఓకే ఇది ఒక కొత్త విషయం తెలిసింది మాకు. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. అరే అంటే ఫైన్ అంటే యూ బీన్ డిస్కసింగ్ అబౌట్ సినిమా అంటే నాట్ ఇంటర్వ్యూలోనే కదా మామూలుగా రెగ్యులర్గా కూడా మీరు సినిమా గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. లేదంటే యాక్చువల్లీ యూ గైస్ ఆర్ యాక్చువల్లీ ద పీపుల్ హూ బ్రీత్ సినిమా అంటారు కదా ఆ కైండ్ ఆఫ్. బికాజ్ ఎందుకంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ అవనివ్వచ్చు. అంటే ఈ కాపీ రైట్స్ వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ మ్యూజిక్ అనేది ఆల్మోస్ట్ ఆ కవర్ సాంగ్స్ అనేది చచ్చిపోయినాయి కానీ నిజంగా అదొక ఎరా నడిచింది అసలు. కవర్ సాంగ్స్ ఈ బ్యాండ్స్ కానీ లేదంటే ఇండిపెండెంట్ సింగర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక హిట్ సాంగ్ రాగానే మంచి అసలు ఒరిజినల్ సాంగ్ కంటే కూడా అద్భుతమైన విజువల్స్తో వైజాగ్ బీచ్లో కూర్చొని చాలా చేసేవారు. బట్ ఈ బ్రాండ్స్ అందరూ కూడా ఇమీడియట్గా కాపీరైట్ వేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి చచ్చిపోయింది ఆ కవర్ సాంగ్స్ అనే ఒక వ్యవస్థ, చచ్చిపోయింది అది. ఫ్రీ హ్యాండ్ ఉన్నప్పుడు ఎవరికైనా కానీ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళతోటి మాట్లాడి ఆడియో కంపెనీతో మాట్లాడి పరిచయం చేసుకుని వాళ్ళు కూడా ఓకే అన్న తర్వాత చేసేసరికి మొత్తం ఫిల్టర్ చచ్చిపోయింది. చేసేవాళ్ళు అందరూ ఫిల్టర్ అయిపోయి మిగిలిన 3-4 చేస్తున్నారు. దాంట్లో బాగుంటే అది కూడా ఇప్పుడు ఎలా అయిపోద్ది అంటే మళ్ళీ వాళ్ళకే ఇవ్వాలి ఆ ఆల్బమ్, ఆ మ్యూజిక్ లేబుల్కే ఇవ్వాలి అక్కడ ఇవన్నీ ఎందుకు వచ్చిందిలే మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టుకుని మళ్ళీ ఆడికి ఇచ్చుకోవడం ఎందుకు అన్నట్టు కొంచెం అదే అది కిల్ అయిపోయింది. అది కిల్ అయిపోవడం వల్ల ఏమైందంటే లాట్స్ ఆఫ్ టాలెంట్స్ వెంట్ డౌన్. మేబీ వీళ్ళు ఏం చేయొచ్చు అంటే జస్ట్ థింకింగ్ అవుట్ లౌడ్. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ కవర్స్ని మటుకి వేరేలాగా ట్రీట్ చేసి దానికి సంబంధించిన రాయల్టీస్ మళ్ళీ ఒరిజినల్ సాంగ్ ఎట్లయితే రాయల్టీస్ వెళ్తాయో కవర్స్కి వచ్చే రాయల్టీస్ని ఒరిజినల్ సాంగ్ లాగా చేసుకుని ఒక స్మాల్ పర్సంటేజ్ చేసిన వాళ్ళకి పెట్టుకుంటే అంటే ఆడియో కంపెనీస్ స్టిల్ దేర్, ఒరిజినల్ కంపోజర్స్ కదా వెళ్తుంది కదా. యూ కన్సిడర్ కవర్ యాజ్ 70%, ఒరిజినల్ వచ్చేసరికి 100% చేసుకోండి. లైక్ 100% వీళ్ళకే వెళ్ళాలి. కవర్ని మీరు 70% చేసుకోండి. సో 30% ఎవరైతే ఎఫర్ట్ పెట్టారో వాళ్ళకి వెళ్తుంది. 70% ఈ స్టిల్ ఆడియో కంపెనీ అండ్ ది ఆర్టిస్ట్ అండ్ ద రైటర్ అండ్ ద సింగర్ వాళ్ళ కాపీరైట్స్ వాళ్ళకి మిస్ కాకుండా ఉంటాయి. అండ్ మెన్షన్ ఇట్ క్లియర్లీ. ఇలాగ ఏదైనా మిడిల్ గ్రౌండ్ వస్తే ఎవ్రీవన్ విల్ బి బెనిఫిటెడ్. అండ్ స్టిల్ ఆ సీన్ కూడా ఇప్పుడు బికాస్ ఒక పర్టికులర్ సాంగ్ అలైవ్ ఉండటానికి దాని కవర్ చాలా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు దాని మీద చాలామంది కవర్స్ చేస్తున్నారు, మనం అడగకుండా కవర్ చేస్తున్నారు అని అంటే దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ అ హిట్ సాంగ్. ఒక ఆడియో కంపెనీగా వెళ్ళి మాదొక పాట రిలీజ్ అయింది, ఈ పాటను మీరు కవర్ చేయండి అని ఇంకా వీళ్ళే ఎవరైనా అడిగారు అని అంటే దట్ ఈస్ మార్కెటింగ్. ఎందుకు ఆశాపాష ఎన్ని కవర్ సాంగ్స్ వచ్చినాయి అసలు. అదే అంటే ఆర్గానిక్గా ఎవరైనా ఇష్టపడి చేసినప్పుడు ఇఫ్ యూ గివ్ దెమ్ మోర్ స్కోప్ దట్ విల్ బి గ్రేట్. అంటే మీరు కవర్స్ చేస్తారా, వి వెల్కమ్ కవర్స్, డూ ఇట్. మీకు ఎంతో కొంత బెనిఫిట్ మేము ఇస్తాము. దట్ మైట్ నాట్ బి మచ్ బికాస్ యూట్యూబ్లో నుంచే ఆర్టిస్ట్ మైట్ నాట్ ఎర్న్ మచ్. సో కవర్ చేసే వాళ్ళకి అంత కూడా రాకపోవచ్చు. బట్ స్టిల్ ఇఫ్ యూ ఎంకరేజ్ దెమ్ నో దట్ విల్ అగైన్ యాడ్ టు ద లేబుల్, యాడ్ టు ద ఫిల్మ్ ఆర్ యాడ్ టు ద వాట్ ఎవర్ సాంగ్ ఇట్ ఈస్. సో అది ఎవరన్నా వర్కౌట్ చేసి దాని కనుక తీసుకురాగలిగితే. బట్ అది ఆ మెకానిజం డౌటే, కష్టం కూడా అది. హోప్ ఎందుకంటే లాస్ట్ నాకు తెలిసి నేను 2019లో అనుకుంటా కవర్ సాంగ్స్, తర్వాత నుంచి నేను చూడలే అసలు. ఉన్నాయి చాలా తక్కువ 2019 వరకు అయితే దేర్ వాస్ ఎ వేవ్. నౌ కవర్స్ ఇన్స్టాగ్రామ్ కే పరిమితం, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో కాపీరైట్ స్ట్రైక్స్ లేవు కాబట్టి రీల్స్ అయిపోయినాయి, కవర్స్ కూడా అయిపోయాయి. అది మోర్ ఆఫ్ అంటే లిప్సింగ్ అయిపోయింది, కవర్స్ కూడా అనలేవు జస్ట్ లిప్సింగ్. ఎందుకంటే రెడీగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, క్లెయిమ్ నోటిఫికేషన్, భయపడుతున్నారు అందరూ. అండ్ ఈ కాపీరైట్స్ గురించి చెప్పండి. లైక్ అంటే అప్పుడు మనం రీసెంట్గా కూడా చూసాం, లైక్ కోటి గారు ఈ కన్నెపెట్టరో సాంగ్ యూటిలైజ్ చేసినప్పుడు ద లీస్ట్ హీ ఆస్క్డ్ వాస్ నాకు జస్ట్ నన్ను అడగచ్చు కదా ఓ మాట, సరే కాపీరైట్స్ ఫలానా వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళకి పే చేస్తున్నారు, బట్ ఐఎమ్ ద ఒరిజినల్ కంపోజర్, నాకు ఇన్ఫార్మ్ చేయడం అనేది ఒక లీస్ట్ థింగ్. సో ఇది ఆయన యాంగ్విష్. అట్ ద సేమ్ టైం ఇళరాజా గారు రకరకాల కేసులు వేస్తున్నారని అదని ఇదని చెప్పేసి ఆయన కొంచెం చాలా తక్కువ చేసి మాట్లాడతారు. కానీ ఇట్ వాజ్ యాక్చువల్లీ హిజ్ వర్క్ కదా. వై హీ షుడెంట్ బి ఫైలింగ్ ఎనీ కేసెస్ అనేది నా వర్షన్. కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇదైంది కదా, మొన్న సుప్రీంకోర్టులో ఇంకోటి కూడా వచ్చింది కదా, డెసిషన్ ఇంకోటి వచ్చింది వేరే కేసుకి సంబంధించి. అదే ఇప్పుడు సరేగమా దే ఓన్ ద కేస్, వాళ్ళ ఫేవర్ లో వచ్చింది, వాళ్ళ 145 ఫిల్మ్స్ వరకు ఇంకా ఇళరాజా గారు వేయకూడదు అని చెప్పేసి. బట్ హౌ డు యూ లుక్ ఎట్ ఇట్? అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీరైట్ ప్రొటెక్షన్ ఫర్ ది ఆర్టిస్ట్ అనేది ఇట్ ఈస్ లిమిటెడ్ ఫర్ ద కంపోజర్, రైటర్, ఆర్టిస్ట్ అనేది
కొంతవరకు ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఆర్ఎస్ ఉంది. ఐపీఆర్ఎస్కి సంబంధించిన రైట్ వాళ్ళ రాయల్టీస్ వరకు ప్రొటెక్ట్ చేస్తుంది. బట్ మిగతావి ఏవైతే ఉన్నాయో వెన్ సమ్మన్ ఈస్ గివెన్ అ కాంట్రాక్ట్ ఎంటైరిటీలోకి వాళ్ళు మొత్తం రైట్స్ అన్ని ముందు తీసుకున్న తర్వాతే కాంట్రాక్ట్ రాయిస్తారు. సో దే ఆర్ కిల్లింగ్ ద స్కోప్ ఫర్ యూ టు ఆస్క్ అగైన్. కాంట్రాక్ట్లోనే ఇట్ ఈస్ దేర్, ఇఫ్ యూ కెన్ రీడ్ ఇట్. చదివే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు. అందులో ఆల్రెడీ యు ఆర్ వేవింగ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ పాసిబుల్ రైట్. సో యూ టేక్అవుట్, అంటే పేర్లు అవసరంలా కానీ ఎన్ని ప్రొడక్షన్ కంపెనీలు కానీ ఎవరైనా కానీ ఇవన్నీ వేవ్ ఆఫ్ చేంజ్ చేసుకునే వాళ్ళు కాంట్రాక్టే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇంకా వీళ్ళు ఎవరన్నా ఇది నా పాట నన్ను ఎందుకు గుర్తు తెచ్చుకోలేదు అనే స్కోప్ లేదు. ఎందుకంటే పాట ఎలాగైంది అని అంటే ఇది యూ ఆర్ మేకింగ్ అ సాంగ్ అండ్ యు ఆర్ సెల్లింగ్ ఇట్ ఆఫ్. సో వన్స్ యు ఆర్ సెల్లింగ్ ఇట్ ఆఫ్, డోంట్ టాక్ అబౌట్ ఇట్ లాగా. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ షర్ట్ వేసుకున్నాను, ఈ షర్ట్ మీద ఈ పర్టికులర్ బ్రాండ్ నేమ్ ఉంది అని అంటే బ్రాండ్ నేమ్ ఉంది. బట్ పాట మీద అట్లా పాట మధ్యలో కంపోజర్ పేరు ఇట్లా వినపడలేదు. సో సాంగ్ ఈజ్ సాంగ్. సో ఇఫ్ ఇట్ ఈస్ లాస్ట్ ఇన్ టైమ్, ఇట్ ఈస్ లాస్ట్ ఇన్ టైమ్. అంటే ఇది నోయింగ్గా జరిగిందే కదా, ఇట్స్ నాట్ నోయింగ్గా జరిగిందే. బట్ యాక్చువల్గా ఫ్రమ్ ఏఆర్ రెహమాన్ టు జావేద్ అఖ్తర్ సాబ్ కానీ వీళ్ళందరూ కూడా దే వర్ ఫైటింగ్ ఫర్ సో లాంగ్. టిల్ డేట్ సంతోష్ నారాయణ్, కరెక్ట్. వీళ్ళందరూ కూడా దే ఆర్ ఫైటింగ్ టు గివ్ బెటర్ రైట్స్ దాన్ దిస్. ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో ఇది అసలు చాలా తక్కువ. సో పీపుల్ థింక్, అంటే ఇప్పుడు అది వదిలేండి, నేను అది మాడితే మళ్ళా కానీ, బట్ ఇప్పుడు ది రియాలిటీ ఆఫ్ అ బిలియన్ వ్యూస్ changed into money for a composer is very different. True. So just because you have a billion views song doesn't mean you are rich, because ఆ డివిజన్ అనేది చాలా చాలా వేగ్గా ఉంటుంది. దట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ ఫర్ అ లాట్ ఆఫ్ కంపోజర్స్. దట్స్ వై ఏఆర్ రెహమాన్ అండ్ దీస్ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్ రైట్ నౌ. యా, బట్ వాళ్ళు ఏంటంటే మేము ఇప్పుడు వీళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి అని అంటే మేము సినిమా చేస్తున్నాం, మేము సినిమా కోసం చేయించుకున్నాం, సో అది మాది అనేది వీళ్ళ ఉద్దేశం. ఇది రాంగ్ కాదు, ఇది రాంగ్ కాదు. ఇది యాక్చువల్గా ఒక రకంగా రాంగే. ఎందుకంటే దే ఆర్ పేయింగ్ యూ, బట్ దే ఆర్ నాట్ ద పీపుల్ హు ఆర్ క్రియేటింగ్ ఇట్. దే ఆర్ యూటిలైజింగ్ యువర్ స్కిల్, దే ఆర్ పేయింగ్ యూ ఫర్ యువర్ స్కిల్, దే ఆర్ నాట్ ఓనింగ్ యూ. యా, దట్ ఈస్ దేర్. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు పే చేసేది నేను నీకు పే చేస్తుందే ఎంటైరిటీ కోసం అని అంటే కనుక ఎండ్ ఆఫ్ డిబేట్ కదా. ట్రూ. కాకపోతే ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు తను పూర్తిగా అమ్మేసుకోడు కదా. అనుకోడు, కానీ ముందు సంతకం పెట్టి అంటే ఇంకెవరైనా ఏం చేస్తారు. సో అది కూడా మోస్ట్లీ ఎలా ఉంటుంది, సినిమాకి సంబంధించిన పని అయిపోయిన తర్వాత వచ్చి ఇదిగోండి అని చెప్పేసి ఇచ్చి తీసి ఓపెన్ ఏంటి ఎంత ఓకే ఇంక నేను ఏంటి ఇక్కడ అనిపిస్తుంది. సో ఈ మాత్రం దాని మనం ఇప్పుడు ఎట్లా అంటే అన్ఫార్చునేట్లీ ఎవ్రీ ప్రొడక్షన్ వాంట్స్ అ వైరల్ సాంగ్, బట్ దే డోంట్ వాంట్ ద కంపోజర్ టు బీ హ్యావింగ్ అ షేర్ అనేది. అంటే చాలామంది ప్రొడక్షన్స్కి తెలియదు కూడా ఇది జరుగుతుందని. ప్రొడక్షన్స్కి దే జస్ట్ ఫాలో ద టెంప్లెట్ ఫ్రమ్ అనదర్ ప్రొడక్షన్. ఓకే. సో ఇట్లాగా బ్లైండ్గా ఫాలో అయిపోతున్నారు. చాలా ప్రొడక్షన్స్ కూడా ఇది ఇంతే కదా, ఫార్మాట్ ఇదే కదా. సో దాన్ని దాటాలని చెప్పేసి ఇప్పుడు వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు. ఓకే, కొంచెం మాకు జస్టిస్ కావాలని ఫైట్ చేసేదే వీళ్ళు. మొన్న రీసెంట్గా వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్తో ఎవరితో మాట్లాడుతుంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు నాకు. మీరు ఏదో మ్యూజిక్ డైరెక్టర్కి ఏదో పెద్ద డబ్బులు వచ్చేస్తే ఏదో అనుకుంటారు, కానీ వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్లో మేము సింగర్లకి ఇచ్చుకొని మ్యూజిషియన్స్కి ఇచ్చుకొని స్టూడియోలకు పే చేసుకొని అంతా చేసుకొని శ్రీరామ్ దాస్లో ఒక ఐస్ క్యూబ్ సీన్ ఉంటుంది. రాజు నుంచి ఐస్ క్యూబ్ వచ్చి అందరికి వెళ్ళడం, లాస్ట్కి మిగిలేదు ఐస్ వాటర్ అన్నట్టు. సో మ్యూజిక్ డైరెక్టర్కి మిగిలేదు ఇలా ఇదండి ఇలా పట్టుకుంటాం, అది కూడా జారిపోద్ది. ఒక్కోసారి మా సొంత డబ్బులు మేము ఇచ్చుకోవాల్సి వస్తుంది లాట్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు ఏంటంటే ఇంకా బెటర్ నేమ్ చెప్పాలంటే మార్కే రాబిన్స్. మన రీసెంట్గా తనకి గద్దర్ అవార్డు కూడా వచ్చింది ఫర్ దండోరా. సో తను వన్ ఆఫ్ ద ఫిలింకి తను అందరు టెక్నీషియన్స్ అందరినీ గ్యాదర్ చేసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ లాస్ట్లో హ్యాండ్ ఇస్తే తను హీ హ్యాడ్ టు సెల్ హిస్ వన్ ఆఫ్ హిస్ మ్యూజిక్ ఐటమ్. డబ్బులు ఇంకా ఆప్షన్ లేక తనకు పేరు పోకూడదు కాబట్టి తను అమ్మేసుకొని ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళందరికీ అతనే కదా లైబుల్. కంపోజర్ ఇస్ లైబుల్ ఫర్ ది ఆర్టిస్ట్ కదా. సో ఇట్లా నలిగే వాళ్ళు ఉన్నారు బాగానే ఇట్లా. ఎందుకనంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ మొదలైనప్పుడు ఉండే కాన్వర్జేషన్ మిడిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో కూడా అంతే స్వీటర్ టోన్లో, అంతే ప్రాంప్ట్ టైమింగ్స్లో పేమెంట్స్ క్లియర్ అవటం
ఈజ్ నాట్ ప్రాక్టికల్ ఇన్ లాడ్ ఆఫ్ ఫిల్మ్స్. అక్కడ రప్చర్స్ చాలా ఉంటాయి. ఉంటాయి. ఇంకా అది ఇప్పుడు అందరూ మాట్లాడలేరు. అది ఎట్లాగంటే నోరు తెరిసి డబ్బులు అడిగితే వాడు మనీ మైండెడ్. నోరు తెరవకపోతే అమాయకుడు పర్లేదులే. తెరవకపోతే వస్తాయా రావా అనేది వీళ్ళ మంచితనం మీద ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు మంచి వాళ్ళు అవ్వాలని మనం దండం పెట్టుకోవడం తప్ప మనం ఏం చేయగలుగుతాం? అది ఒక కార్పొరేట్ సిస్టమ్ లో బిల్డ్ అవుతుంది. ఇప్పుడు అయ్యి బట్ అది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అవ్వదు. అది ఎట్లాగో అన్ని కోఆపరేట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ట్రాన్సాక్షన్ కోఆపరేట్ ఎందుకు చేయట్లా? సినిమా కెనాట్ బి ఆర్గనైజ్డ్. అదే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అనార్గనైజ్డ్ సెక్టర్. అది కెనాట్ బి ఆర్గనైజ్డ్ అండ్ దే వుడెంట్ లెట్ ఇట్ హ్యాపెన్. సో ఇందాక క్రెడిట్స్ గురించి అన్నారు కదా, నాకు క్రెడిట్స్ గురించి మిమ్మల్ని స్పెసిఫిక్గా ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నది, ఎందుకు దామినికి క్రెడిట్ ఇవ్వడానికి ఇప్పటిదాకా అంత టైం పట్టింది అసలు? ఇది నేను మాట్లాడాలనుకుంటున్న విషయం. సో మనం మామూలుగా సాంగ్, సో ఈ సాంగ్ బేసిక్గా దామిని క్రెడిట్స్ ఇష్యూ వచ్చి కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమాలో ఈయనకి బాగా పేరు తీసుకొచ్చిన పాట. అందరికీ పేరు వచ్చింది కానీ ఆవిడ పేరు లేదని బాధపడుతూ ఉంటారు. సో అదే చెప్తున్నా, మనం ఏం చేస్తాము, పాట రాసిన తర్వాత సో ఐ హ్యావ్ క్రెడిట్స్, ఆల్ ద క్రెడిట్స్. ఇప్పుడు నార్మల్గా నేను నా నోట్స్లో క్రెడిట్స్ అని ఓపెన్ చేసుకున్నా. సో ఐ గెట్ సాంగ్కి సంబంధించిన, సో ఇప్పుడు ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జీపీఎస్ సాంగ్ రిలీజ్ అయింది కదా, సో జీపీఎస్ సాంగ్ క్రెడిట్స్ అని ఉన్నాయి. సో క్రెడిట్స్ అనగానే ఇప్పుడు ఇట్లా క్లియర్గా మొత్తం ఉంటుంది, దిస్ ఇస్ ద లిస్ట్. ఇప్పుడు మీరు చూస్తే ఇది యాజ్ ఇట్ ఈస్ సాంగ్ కింద అక్కడ ఉంటుంది, మ్యూజిషియన్ క్రెడిట్స్ మొత్తం. సో అట్లాగా ఫర్ ఎవ్రీ ఫిలిం, బికాస్ నేను ఐ కేమ్ ఫ్రమ్ జీరో, ఐ నో హౌ మచ్ వాల్యుబుల్ ఇట్ ఈస్ టు హ్యావ్ క్రెడిటెడ్. మేము సినిమాలకి పనిచేసినప్పుడు, నేను సినిమాలోకి రాకుండా పనిచేసినప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వకపోయినా పేరైనా వేస్తే చాలు, దానివల్ల మనకు ఇంకొక ఆఫర్ వస్తుంది అని ఆ స్టేజ్ నుంచి వచ్చినవాడు నేను కూడా. నేను ఇట్లా లిస్ట్ పంపించా. మనం నార్మల్గా ఒక సదరు సినిమాకి మనం పనిచేసినప్పుడు లిస్ట్ పంపించగానే అది కొంతమంది చేతులు, అంటే కొంతమంది వాట్సాప్లు మారెళ్తుంది. అన్ని చేతులు మారి వెళ్ళిన తర్వాత ఒక మహానుభావుడు కూర్చుని ఉంటాడు అక్కడ, ఏది అప్లోడ్ చేసే చోట. ఆయన టాలెంట్ అంతా వాడి ఉన్నట్టు కాపీ చేయరు, అది అటు ఇటు అవుతుంది. ఓకే, అది కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే మనం పొరపాటున ఎక్స్ట్రా 2 స్పేసెస్ వదిలినా ఆ స్పేసెస్ సహా కాపీ చేసి పెడతారు. స్టిల్ వాళ్ళు గొప్ప, అసలు వాళ్ళతో ప్రాబ్లం లేదు. ఈయన ఎవరో ఉంటారు కదా ఒక ఆయన, అది చేసిన దానివల్ల మనం ఇమీడియట్గా కాల్ చేసి డైరెక్టర్కి కాల్ చేసి ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి మనం ఫైర్ అవుతాం. అంటే వాడు నా ఫ్రెండ్ కాబట్టి నేను ఏంట్రా అని చెప్పి నేను మామూలుగా ఎవరైనా మాట్లాడా అని అంటే, అవునా ఒకసారి మనోడిని కనుక్కున్నాను. సరే నేను మనోడికి కాల్ చేశాను, కో డైరెక్టర్ కాల్ చేసి అడిగితేనేమో కో డైరెక్టర్ అవునా స్వీకర్ నాకు తెలియదు, నేను ఒకసారి కనుక్కుంటాను ఉండు అని చెప్పేసి కాల్ చేశాడు. మనోడు ఏదో రష్లో ఉన్నాడంట. రష్ ఏంటి, అది తప్పు కదా, అలా చేయకూడదు కదా అని చెప్పేసి అని, నాకు అనవసరం, యూ టేక్ ద సాంగ్ డౌన్ ఆర్ పుట్ ఎవ్రీ వన్స్ నేమ్, దట్ ఈస్ నాట్ రైట్ అని చెప్పేసి నేను వీళ్ళతో గొడవ వేసుకుంటున్నా. అయితే సైమల్టేనియస్గా ఐ కాల్డ్ దామిని. సాంగ్ రిలీజ్ అయిన కొన్ని అవర్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మినిట్స్లో, 1 hour కూడా అవ్వాల, ఐ కాల్డ్ దామిని అండ్ టోల్డ్ హర్, దామిని పొరపాటు జరిగింది, ఇలాగా నేమ్స్ నేను పంపించాను, వాళ్ళు ఎవరైతే వీడియో చేశారో ఆ వీడియోలో దాని వాళ్ళు పెట్టలా. అండ్ వాళ్ళ వాదన ఏంటి అని అంటే, అడిషనల్ వోకల్స్ కదండి అందుకని మెన్షన్ చేయలేదు అంటారు వాళ్ళు. ఓకే, బహుశా అందుకని మెన్షన్ చేసి ఉండకపోవచ్చేమో. నోబడీ వాంట్స్ టు టేక్ ద బ్లేమ్ హియర్. ఓకే, అది కరెక్ట్ కాదు. చేసింది చిన్న పని అయినా కానీ ఐ వాంట్ ఎవ్రీ పర్సన్ హూ వర్క్ ఫర్ మీ టు బి క్రెడిటెడ్. ముందు కింద క్రెడిట్స్లో అయితే యాడ్ చేయించేసారు సార్. వాళ్ళు ఏమన్నారు నాతో, సార్ వీడియోలో అయితే మేము చేయలేం, బికాస్ వీడియోకి ఆల్రెడీ వ్యూస్ వచ్చేసాయి, సో వీ కాంట్ టేక్ ఇట్ డౌన్ నౌ. డిస్క్రిప్షన్ అయితే మేము ఎడిట్ చేస్తాం, వీడియోలో చేయాలంటే ఇంకా ఇట్ హ్యాస్ టు క్రాస్ దీస్ మెనీ వ్యూస్ అని చెప్పి అన్నారు. ఓకే, ఇంకేం చేయలేము, కొంచెం ట్రై చేయొచ్చు కదా, పోనీ ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయగలదా, అలా చేయలేమండి సారీ అని అన్నారు. మరి ఎట్లా, లేదు సార్ మేము క్రెడిట్స్ అయితే యాడ్ చేస్తాం కింద, మేము ఎడిట్ చేస్తాం వెంటనే అని చెప్పి అన్నారు. చేసిన తర్వాత నేను వెంటనే తనకు కాల్ చేసి, ఇదిగో ఒకసారి నువ్వు చూసుకో, ఇలా ఉందంట, వీళ్ళైతే మార్చారు అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత బ్యాక్ దెన్ ఐ వాజ్ యూజింగ్ అన్ ఆండ్రాయిడ్ ఫోన్. అప్పటికి ఐ థింక్ ఇప్పటికి చాట్ ఉండకపోవచ్చు, బట్ ఆల్ ఆఫ్ దిస్ చాట్ హ్యాస్ హ్యాపెండ్ బిట్వీన్ మీ అండ్ హర్. సో ఇది పంపించిన తర్వాత ఏం అనుకోవద్దు దామిని, ఇట్లా ఉంది సిచ్యువేషన్ ఇట్లా, బట్ నేనైతే కింద మార్పించానన్నా. అయిపోయిన తర్వాత కొద్ది కాలానికి సడన్గా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాల్డ్ మీ, ఏంటి ఇలా మాట్లాడుతుంది ఆ అమ్మాయి, ఎవరో నీ గురించి. ఏ అమ్మాయి ఏంటి అన్న, అది తన సింగర్ ఉంది కదా, నువ్వేదో పాట ఇది ఇవ్వలేదంట అని మాట్లాడుతుంది. అదేంటి అలా ఎందుకు మాట్లాడుతుంది,
లేదు అదే పాట వేయలేదంట పేరు. ఎవరు మాట్లాడుతుంది అంటే, దామిని ఇట్లా ఏదో రియాలిటీ షో లేదండి. అవునా? అని చెప్పేసని, సరే నేను చూస్తానులే అని చెప్పాను. తర్వాత అది ఎయిర్ అయింది. ఎయిర్ అయిన తర్వాత ఆ రీల్‌ని వేయటం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత అసలు నాకు అర్థం కాలే ముందు. నేను వెంటనే దామినికి కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత, "దామిని ఏమైంది దామిని" అని అడిగా. "ఏం లేదు స్పీకర్" అని అంటుంది. "ఏం లేదు కాదు, వై డిడ్ యూ టాక్ లైక్ దట్" అని అన్నా. వై డిడ్ యూ టాక్ లైక్ దట్ అంటే, అదే అంటే అప్పుడు వాళ్ళు ఆడియో కంపెనీ వాళ్ళు వేయలేదు కదా నా పేరు. డిడ్ యూ సే ది ఆడియో కంపెనీస్ నేమ్ అన్నా. నో అంటే అట్లా. బట్ డిడ్ యూ సే ఇట్ ఈస్ ఆడియో కంపెనీ అని అన్నా. లేదంటే ఎట్లా అని. బట్ డిడ్ యూ సే ఇట్ ఈస్ నాట్ ద మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగా. అలా కాదు స్పీకర్ అని. కాదు దామిని, నువ్వు అట్లా మాట్లాడటం వలన ఎట్లా కన్వే అవుతుంది. ఇప్పుడు నువ్వు చెప్పిందే మాట్లాడదాం. లేదు లేదు స్పీకర్ అంటే నేను అట్లా అనుకోలేదు. ఇప్పుడు ఒక రియాలిటీ షోలో బోర్మని ఏడ్చేస్తే వెంటనే అది టీఆర్పీ కంటెంట్. సో టక 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 కెమెరాలు తిరిగిపోతే అరే ఇమ్మీడియట్గా దాన్ని క్యాపిటలైజ్ చేస్తారు. ఎనీ టీవీ ఛానల్ ఇస్ లైక్ దట్. ట్రూ. సో అలాంటప్పుడు యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఆన్ హూ యూ ఆర్ టాకింగ్ అబౌట్ అండ్ వై యూ ఆర్ టాకింగ్ అబౌట్. యూ హ్యావ్ అ ప్రాపర్ దిస్ థింగ్. నీకు ఇట్లా జరిగింది అని అంటే ఎస్ అందరం ఒప్పుకుంటాం, అవునా ఇట్లా జరిగింది అని. బట్ నువ్వు అడగకుండా నేను నీకు కాల్ చేసి సాంగ్ రిలీజ్ అయిన వెంటనే నేను సాంగ్కి సంబంధించి చూసుకోకుండా నీ క్రెడిట్ ఇవ్వలేదని చెప్పి నేను ఎంతమందిని అడుగుతున్నా? ఆ విషయం నీకు క్లియర్గా తెలుసు. అలాంటిది లేదు లేదు స్పీకర్ నేను అసలు నీ గురించి అస్సలు అనలేదు, యూ డిడ్ సో మచ్, నేను ఎందుకు అలా అంటాను అని అంది. నువ్వు ఎందుకు అలా అంటాడు కాదు, రాజుగారి పెద్ద భార్య మంచిదని అంటే అర్థం ఏంటి కదా? సో ఇప్పుడు నువ్వు ఇట్లా ఎందుకు చేసావు, అది కరెక్ట్ కాదు కదా అని అంటే ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడతానని చెప్పి పెట్టింది. ఫేస్బుక్ పోస్ట్ గురించి మీకు తెలుసా? చూసా. కానీ జనానికి తెలియదు కదా. ఇప్పుడు ఆ టీవీ ఛానల్లో ఆ పర్టికులర్ సీన్ని చూసేవాళ్ళు ఎంతమంది వర్సెస్ ఫేస్బుక్లో తనని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది అనేది ఒక రియాలిటీ చెక్ ఉంటుంది కదా, అక్కడ తేడా ఉంటుంది. సో దాని వలన ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అనేది అలా అయ్యి నేను ఇది నువ్వు చేసింది ఏంటి అని అంటే లాస్ట్కి లేదు స్పీకర్ని అలా అనుకోలేదు, ఐ గాట్ క్యారీడ్ అవే, థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ క్యారీడ్ అవే. అప్పటిదాకా మ్యూజిక్ డైరెక్టర్ స్పీకర్ సడన్గా విలన్ స్పీకర్ అయిపోయేటప్పటికి ఫర్ మూమెంట్ అదే కదా అనుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి పోస్ట్ పెట్టిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు మ్యూజిక్ సంబంధించిన వాళ్ళకి తర్వాత బట్ బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే అనురాగ్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సేమ్ షో హ్యాస్ బికమ్ వైరల్ అగైన్, రీవైరల్ అయ్యింది ఆ పర్టికులర్ గ్లిమ్స్. దానికి విజయ్ ప్రకాష్ గారి రియాక్షన్ ఉంటుంది ఇదంతా. సో దట్ హ్యాస్ బికమ్ వైరల్ అండ్ దట్ క్యారీడ్ ఇట్ ఫార్వర్డ్, లైక్ మంచి విషయాన్ని అది తీసుకెళ్ళింది. ఇది వెంటనే ఇంకా ఎవరు బట్ ఇప్పుడు ఆ తర్వాత కూడా దాని మీద నాకు 1 or 2 సాంగ్స్ పాడింది, మళ్ళీ నేను పిలిచి దాని మీద మళ్ళీ పాడించుకున్నా. సో నాకు ఏం లేవు ఇప్పుడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఇంటెన్షనల్గా ఏమన్నా చేస్తే తప్ప నిన్నైనా నేనేమంటాను, నువ్వేదో చేసావు అయిపోయింది అంతే. ఇంకా తర్వాత ఇట్లాంటి చెయ్యి మాకు ప్లీజ్, కాస్త మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా ఇదిగో ఏదైనా టీవీ షో పెట్టి నేను వచ్చి డైరెక్ట్ మాట్లాడతాను నీతో, నీకు నాతో లేదు స్పీకర్ ఇట్స్ మై మిస్టేక్, నువ్వు వదిలేసే కదా సరే ఇంకా అది ఆ రోజు ఇంకా నేను వదిలేసాను. బట్ ఇదంతా జరిగింది అన్న విషయం ఇప్పుడు ఎవరైతే ఇది చూస్తారో వాళ్ళ వరకు అర్థమవుతుంది. అంతకంత మించి మన చేతిలో కానీ ఏమీ లేదు. దాంతో మనం ఫైట్ చేసే బదులు గోయింగ్ టు రియాలిటీ, కంటిన్యూ వర్కింగ్ ఆన్ వాట్ యూఆర్ వర్కింగ్ ఆన్, దట్స్ ఇట్. ఓకే. లేదంటే ఈ యూట్యూబ్ నిజంగా నాకు తెలియదు ఇప్పటిదాకా టిల్ డేట్. అంటే యూ మైట్ హావ్ గివెన్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ వేరే ప్లాట్ఫామ్లో ఇచ్చుండొచ్చు కానీ నాకైతే నిజంగా ఐడియా లేదు. ఇది తను మాట్లాడాలి అని అంటున్నా, ఇది మాట్లాడాల. ఇప్పుడు నాకు యాక్చువల్గా కంపోజర్ కాల్ చేసి ఇది ఇన్ఫార్మ్ చేశారు. బట్ మీరెందుకు మీ సైడ్ ఎప్పుడు అసలు ఎక్కడ చెప్పలేదు అసలు? ఇప్పుడు మనం ఏదైనా చేసినప్పుడు మనం ఇది చేయలేదని ప్రూవ్ చేసుకోవటమా చేయాలని ప్రూవ్ చేసుకోవడం అనుకోవాలి. రియాలిటీ ఎప్పటికైనా బయటకు వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇఫ్ యూ గో అండ్ చెక్ ద లాగ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ వీడియో, ఆడియో కంపెనీ వాళ్ళని అడిగినా ఎడిట్స్ ఎప్పుడు చేశారన్నది ఉంటుంది కదా, ఆ పర్టికులర్ డేట్ ఆ పర్టికులర్ టైం ఇవాటికే వస్తుంది బయటికి, ఫస్ట్ ఎడిట్ ఎప్పుడు జరిగింది అని, దాంట్లో రియాలిటీ బయటకు వస్తుంది కదా. సో మనం ఏం ఫైట్ చేయడం దాంట్లో. సో స్పీకర్ ఈజ్ యాక్చువల్లీ నాట్ ఎ క్రెడిట్ చోర్ అంటే ఇప్పుడు అదే అన్నారు. ఇప్పుడు దాంట్లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇఫ్ దామిని ఈజ్ ఫైటింగ్ ఫర్ హర్ నేమ్ ఇన్ ద వోకల్స్, నేనంత ఫైట్ చేయాలి. నేను పాడాను, దామిని ఎన్ని లైన్లు పాడిందో నేను అంతకుమించి లైన్లు ఎక్కువే పాడాను, నేను కూడా అందులో సింగర్నే. కానీ ఏ ప్లాట్ఫామ్లోనూ పాట పేరు కింద
ఇప్పుడు అనురాగ్ నేమ్ ఉంటుంది, స్వీకార్ నేమ్ ఉండదు అని అడుగుతారు, నువ్వు కూడా పాడా కదా నీ పేరు ఎందుకు లేదని అడుగుతారు. అరే దట్స్ ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ద సాంగ్ ఈస్ గోయింగ్ వెల్. ఇప్పుడు కంపోజర్ ఎవరు తెలుసుకోవాల్సిన వాడు తెలుసుకుంటాడు, ఆ గొంతు ఎవరైనా తెలుసుకోవాల్సిన వాడు తెలుసుకుంటాడు, ఫైన్ ఫర్ మీ. అండ్ అల్టిమేట్గా దీన్ని ఇప్పుడు ఈ కాపీరైట్ అనే దాని దగ్గరకు వస్తే, నేను ఈ నార్మల్గా ఇప్పుడు వీ పర్ఫామ్ కదా, వీ గో పర్ఫామ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ యాజ్ అ బ్యాండ్. ఇప్పుడు కాల్ చేస్తారు, నిరవల్ల మీరు ఆర్ యూ అవైలబుల్ ఫర్ దట్ పర్టికులర్ డేట్ ఇట్లా అడిగినప్పుడు మేము ఓకే అవైలబుల్ ఉంటే వెళ్తాం, షో చేస్తాం. చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఇది ఐపీఆర్ఎస్ పీపీఎల్ మేము వీళ్ళ నుంచి మాట్లాడుతున్నాం, మరి మీరు దీనికి సంబంధించి ఎంత పే చేయాలి అని అంటారు. దట్ ఈస్ దేర్ ఫర్ ఎనీ పర్ఫార్మెన్స్, ఇట్ ఈస్ దేర్. దీంట్లో ఉన్న ఒక గ్రే ఏరియా ఏంటంటే, అంతే ఇందాక మీరు ఇది అడిగారు కాబట్టి చెప్తున్నా. గ్రే ఏరియా ఏంటంటే, నేను కొన్ని షోస్లో కంప్లీట్గా నేను కంపోజ్ చేసుకున్న పాటలు మాత్రమే పాడి, దానికి ఐపీఆర్ఎస్ వెరీ ఫ్యూ సాంగ్స్, ఒక 2-3 సాంగ్స్ ఏమైనా వేరే వాళ్ళే పాడి, కంప్లీట్గా మా పాటలు మాత్రం మేము పాడుకున్న సందర్భాల్లో కూడా ఐపీఆర్ఎస్ ఈ పర్టికులర్ రైట్స్కి కట్టిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఐఎమ్ ఆల్సో అన్ ఐపీఆర్ఎస్ మెంబర్. ఓకే, అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఏమేం పాటలు పాడానో లాగ్ ఎవరు తీసుకున్నారు? ఆశాపాశం అనేది కనీసం మోర్ దాన్ 1000 టైమ్స్ పాడుంటాం. ఏది మోర్ దాన్ 1000 టైమ్స్ ఇన్ లాస్ట్ 2-3 years ఓన్లీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎక్కువ కూడా కాదు, రిపీట్లు కానివ్వండి, నార్మల్గా కానివ్వండి. లాగ్ ఎవరి దగ్గర ఉంది అంట. ఇప్పుడు నువ్వు కలెక్ట్ చేస్తుంది ఎట్లా, నువ్వు ఈ సాంగ్ ఇన్నిసార్లు పర్ఫామ్ చేశారని ఆ పర్టికులర్ ఆర్టిస్ట్కి ఇవ్వాలి. ఇప్పుడు అట్లా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇళయరాజా గారిది కమ్మని పాడా, లాగ్ ఏది లేదు, వాళ్ళు ఏదో ఈవెంట్లో జస్ట్ కలెక్ట్ చేస్తారు తప్పితే కలెక్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు నవ్ దే ఆర్ కలెక్టింగ్ సో అండ్ సో అమౌంట్, దట్ కెన్ బి ఫ్రమ్ 80,000 to 3 lakhs, 4 lakhs, 5 lakhs, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ కలెక్టింగ్ ఫర్ దిస్ పర్టికులర్. ఇది వాళ్ళు క్లెయిమ్ చేస్తారు మీరు ఎంత కట్టాలి అని. కట్టడానికి నాకు ప్రాబ్లం లేదు. దాన్ని నువ్వు ఎలా కేటగరైజ్ చేస్తున్నావు? ఇఫ్ ద సాంగ్ ఈజ్ నాట్ సంగ్ బై ది ఆర్టిస్ట్, హూ ఆర్ యూ గివింగ్ ఇట్ టు? నువ్వు దీన్ని తీసుకుని వెళ్ళి ఏ బేసిస్లో నువ్వు డబ్బులు ఎవరికి ఇస్తున్నావు? అసలు ఎవరికి ఇస్తున్నావు ఏంటి క్లారిటీ, అసలు ఇస్తున్నావా లేదా ఎలా తెలుస్తుంది? ఇది లేకుండా ఇది నాకు అర్థం కాదు. ఇది నాకు అర్థం కాక ఎవరైనా ఇట్లా వీళ్ళు కాల్ చేసి, లేదా చాలా మంది రైస్ చేశారు కానీ ఇష్యూ దానికంటే ప్రాపర్ సొల్యూషన్ ఎప్పటికీ ఎవరు కనుక్కున్నప్పుడు దీన్ని హోల్డ్ చేయాలి కదా. దీన్ని హోల్డ్ చేసి బ్లైండ్ బిజినెస్ లో అయిపోయింది. అండ్ హూ ఈస్ గెటింగ్ బెనిఫిటెడ్ ఇన్ దిస్? ఐపీఆర్ఎస్. అదే ఇప్పుడు ఐపీఆర్ఎస్లో కూడా వాళ్ళు కొన్ని రూల్స్ ఆఫ్ సెట్స్ ఇవన్నీ చేసుకుని పెట్టుకున్నారు. కలెక్ట్ చేసే వాటి దగ్గర నుంచి ఐపీఆర్ఎస్ కైనా అసలు నిజంగా వెళ్తుందని ఏంటి గ్యారంటీ? ట్రూ. సో వితౌట్ అ లాగ్ హౌ ఆర్ యూ కలెక్టింగ్ మనీ, అండ్ వితౌట్ అ లాగ్ హౌ ఆర్ యూ సేయింగ్ యూ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్, అండ్ హౌ ఆర్ యూ డిస్ట్రిబ్యూటింగ్ ఇట్? అది ఇప్పటికీ తెలియదు. అదొక మిస్టరీ. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ పేయింగ్ ఇట్, యు ఆర్ నాట్ అలౌడ్ టు బి పర్ఫార్మ్డ్ అంటారు. అంటే ఇందులో అది మళ్ళీ ఓన్లీ పబ్లిక్ వెన్యూస్లోనే. ప్రైవేట్ వెన్యూస్లో పరిస్థితి ఏంటి? అదే అంటున్నాను, కనీసం వాళ్ళైనా బతకనిస్తున్నారు కదా. అదే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బయట విడిగా ఫామ్ హౌస్లో పార్టీలు చేసుకున్న వాళ్ళు, లేకపోతే ప్రైవేట్ వెన్యూలో పార్టీలు చేసుకున్న వాళ్ళు బతుకుతున్నారు. వీళ్ళనైతే కనుక వితౌట్ ఎనీ రీజన్ వెళ్ళి వీళ్ళు డైరెక్ట్గా అడుగుతారు. లేదా మళ్ళీ కేసు దాని గురించి హోటల్స్ పర్మిషన్స్ ఎవరు, ఇదంతా ఉంది. నేనేమంటానంటే నువ్వు తీసుకో, నువ్వు చెయ్యి, అంతా చెయ్యి. బట్ హౌ ఆర్ యూ మేకింగ్ సమ్వన్ అకౌంటబుల్ అనేది నా క్వశ్చన్. దెర్ ఇస్ నో అకౌంటబిలిటీ ఇన్ దట్. అది లేదు. సో నాకు కాల్ చేసి ఒక్కొక్కసారి ఇట్లాగా ప్రైవేట్ వెన్యూస్లో పెట్టుకున్న వాళ్ళు, సార్ ఇట్లాగా అడుగుతున్నారు, మీరు ఐపీఆర్ఎస్ మెంబరే కదా, ఒకసారి ఇది ఏంటో వీళ్ళు అడుగుతున్నారు, ఏం చేయాలి? ఏం చేయలేరండి, మీరు కట్టాల్సిందే, లేదా మీరు ఫైట్ చేయాలి. ఆర్ యూ విల్లింగ్ టు ఫైట్ ఆర్ ఆర్ యూ విల్లింగ్ టు పే? మీరు డిసైడ్ చేసుకోండి. ఫైట్ అనేది కష్టం. సో మీరు ఏంటనేది డిసైడ్ చేసుకోండి అని అంటే వాళ్ళు పాపం ఏం చేయలేదు, కట్టేస్తున్నారు అంతే. హోప్ఫుల్లీ కొంచెం ఇది దాని మీద ఒక అండర్స్టాండింగ్ వచ్చి అది రావాలి. సో నేనైనా రేపు ఎప్పుడైనా నెక్స్ట్ టైమ్ ఇఫ్ ఐ గో టు ఎనీ ఆఫ్ దీస్ ఐపీఆర్ఎస్ మీటింగ్స్, ఐ వాంట్ టు రైజ్ దిస్ క్వశ్చన్ అగైన్. ఐఎమ్ వెయిటింగ్ టు రైజ్ దట్ క్వశ్చన్. ఎందుకంటే నాకు అర్థం కాల. మేబీ ఈస్ దేర్ సంథింగ్ దట్ ఐఎమ్ మిస్సింగ్? ప్లీజ్ లెట్ మీ నో, ఐ వాంట్ టు లెర్న్. ఏదో ఒకటి ఉండాలి కదా. నేను చేసిన షోస్లో కొన్నిసార్లు దీస్ పీపుల్ సే దట్ ఓకే యూ ఆర్ సపోజ్ టు పే దిస్ మచ్. షూర్, డూ యూ హ్యావ్ ద సాంగ్ లిస్ట్ దట్ ఐ పర్ఫార్మ్? ఇన్ని షోస్లో కలెక్ట్ చేశారు, వేర్ ఇస్ ద సాంగ్ లిస్ట్ దట్ ఐ పర్ఫార్మ్? నాకు కూడా కావాలి. అండ్ నేను ఎవరెవరు పాటలు అయితే పర్ఫామ్ చేశానో ఆ కంపోజర్స్కి నా వల్ల డబ్బులు వెళ్ళాలంటే నేనే ఆనందపడతా. అసలు మీకు ఏమైనా వచ్చినాయి అలాగే? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకంటే మిగతా బ్యాండ్స్ వాళ్ళు కాల్ చేస్తారు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు, అన్న మీ సాంగ్ని మేము పర్ఫామ్ చేస్తాం, వి లవ్ దట్ సాంగ్, జనాలు కంపల్సరీగా పాడమని అడుగుతారు, ఇవి చెప్తారు.
సో దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ బ్యాండ్స్ ఆర్ అ లాట్ ఆఫ్ బ్యాండ్స్ హూ ఆర్ తెలుగు బ్యాండ్స్ హూ ఆర్ డూయింగ్ దట్ సాంగ్. బట్ ఏది ఎలా తెలుసు, ఎక్కడుంది లాగ్? దేర్ ఇస్ నో లాగ్. సో ఒక అంటే ఇది కొంచెం మ్యూజిక్కి సంబంధం, మ్యూజిక్ ఇన్ ద సెన్స్ సినిమా మ్యూజిక్కి సంబంధం లేని థింగ్ ఇది. అంటే అది నా పర్సనల్ ఫీలే, అది ఐ మైట్ బి రాంగ్ యాజ్ వెల్ ఈ స్పెసిఫిక్ సినారియోలో. పెర్ఫార్మింగ్ మ్యూజిక్ ఎట్ పబ్స్ కొన్ని జస్ట్ ఒక ఐపీఎల్ వాటిల్లో కైండ్ ఆఫ్ ఓకే కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరో ర్యాండమ్గా తాగుతూ కూర్చొని చాలా ర్యాండమ్గా అసలు అయితే దే విల్ గివ్ ర్యాండమ్ రిక్వెస్ట్, ఇది పాడండి అది పాడండి అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా డ్యాన్స్లు వేస్తారు. ఈ కైండ్ ఆఫ్ కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్ ఇది ఉంటుంది, సినారియో ఉంటుంది అక్కడ పెర్ఫార్మింగ్ అనేది మీకు ఎంతవరకు రెస్పెక్ట్ఫుల్ అది? యాక్చువల్లీ డిస్రెస్పెక్ట్ఫుల్ అనేది బై గాడ్స్ గ్రేస్ మేము చేసే చోట్ల 99.9% ఉండదు. ఇంకా అది మీరు చూస్తే దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ అప్లాజ్. ప్రతి పాట తర్వాత, ఆల్మోస్ట్ ప్రతి పాట తర్వాత జనాలు అరుస్తారు, చప్పట్లు కొడతారు, మనతో పాటు ఇన్వాల్వ్ అవుతారు. ఇప్పుడు మన ట్రెడిషనల్ ఆర్ కన్వెన్షనల్ వే ఆఫ్ షోస్లో అందరూ కూడా చక్కగా పద్ధతిగా కుర్చీల్లో కూర్చుని, వాళ్ళ ముందు టేబుల్ ఉంటే టేబుల్ ఉంటుంది, ఇలా టేబుల్ ఉండదు, ట్రెడిషనల్ సెటప్. దాంట్లో ఏంటంటే అనుకుంటారు చప్పట్లు కొడితే అద్భుతం. దీంట్లో దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎవ్రీ సాంగ్. వాళ్ళు కూడా పడతా ఉంటారు. ఏ ఆర్టిస్ట్ కన్నా కావాల్సింది ఇది కదా రెస్పాన్స్. ఓకే, ఇప్పుడు వాళ్ళు తాగారా లేదా అనేది వాళ్ళ పర్సనల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. బట్ ఒక ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు అంత రెస్పాన్స్ వచ్చింది అని అంటే దానికోసమే కదా వాడు అన్ని సంవత్సరాలు నేర్చుకుని వచ్చేది. అండ్ వాడు జెన్యున్గా వీడు పర్ఫామ్ చేసిన దానికే రెస్పాండ్ అవుతున్నాడు తప్ప దాంట్లో వేరే ఉద్దేశం వేరే ఉండదు. అంటే వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు వెదర్ దే ఆర్ డ్రింకింగ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనే దాంతో మనకు సంబంధం లేదు. వాళ్ళని ఎంటర్టైన్ చేసినప్పుడు వాళ్ళు మంచిగా ఎంటర్టైన్ అవుతున్నారా, జెన్యున్గా ఎంటర్టైన్ అవుతున్నారా అన్నదే మ్యాటర్ అక్కడ. అండ్ అది వాళ్ళు అంత బాగా ఎంటర్టైన్ అయితే అరే ఏ ఆర్టిస్ట్ అయినా కానీ విల్ ఫీల్ ఫుల్ఫిల్డ్. ఇప్పుడు స్టార్టింగ్లో మేము బ్యాండ్స్ అనేవి ఇక్కడ తెలుగు బ్యాండ్స్ అనేవి స్టార్ట్ అయినప్పుడు హైదరాబాద్ ఐ టోల్డ్ దట్ ఓన్లీ 2-3 బ్యాండ్స్ వర్ దేర్. ఎవరు కూడా ఏంటి వీళ్ళు వెళ్ళి క్లబ్లో పాడుతున్నారా, ఏంటి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. ఇప్పుడు అంటే ఆ తర్వాత ఈవెన్చువల్లీ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగర్ హూ ఈస్ ఇన్ ది ఇండస్ట్రీ వాంట్స్ టు క్రియేట్ దేర్ ఓన్ బ్యాండ్. అయితే వాళ్ళ పేరు పెట్టుకుంటారు, లేకపోతే ఇంకేదైనా వాళ్ళ పేరు పక్కన కలెక్టివ్ అనో ఇంకోటి పెట్టుకుంటారు, వస్తారు, వాళ్ళ షోస్ వాళ్ళు చేద్దామనే ప్రయత్నం చేస్తారు. వర్కౌట్ అయినా అవ్వకపోయినా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తారు, లేదా ప్రతి ఒక్కరు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళకి వర్కౌట్ కాకపోయినా బ్యాండ్ ఈజ్ వర్కింగ్. ఒకప్పుడు ఈ కరోకేస్ పెట్టుకుని సింగర్స్ వెళ్ళి పాడటం అనేది మన ఒక సూపర్ సింగర్ ఎరా అనేది ఒకటి జరిగింది తెలుగులో. సో ఆ టైంలో దిస్ కరోకే ట్రెండ్ హ్యాస్ గాన్ సో మచ్ అండ్ అ లాట్ ఆఫ్ సింగర్స్ మేడ్ వెల్ వెరీ గుడ్ బిజినెస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. దానికన్నా ముందు ఏముండింది, ఓన్లీ ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చినప్పుడు ఒక వాల్యూ ఉండేది, మిగతా వాళ్ళకి ఓకే వాళ్ళంత కాకుండా నెక్స్ట్ స్టెప్లో ఉండేది. బట్ తర్వాత రియాలిటీ షో టైం అయింది. దాని తర్వాత నెక్స్ట్ ట్రెండ్ వచ్చేసరికి లైవ్ బ్యాండ్సే. వీళ్ళ వాల్యూ ఉందా అని అంటే వీళ్ళ వాల్యూ ఉంది, బట్ లైవ్ బ్యాండ్స్ ఇస్ ద న్యూ ట్రెండ్. సో ఇప్పుడు ఇది వచ్చినప్పుడు దీనికి సంబంధించి నడిచింది. ఆ తర్వాత ఎవ్రీవన్ వాంట్స్ టు హ్యావ్ అ పీస్ ఆఫ్ ఇట్. అప్పుడు అందరూ వాళ్ళ ప్రయత్నాలు చేశారు. బట్ స్టిల్ ద మెయిన్ బ్యాండ్స్ ఆర్ మెయిన్ బ్యాండ్స్. ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళ ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓజీ బ్రాండ్స్ అన్నట్టు, ఇంకా ఓజీ బ్యాండ్స్ లాగా. సో ఈవెన్ ఆర్ యూఎస్ స్టోర్ వాజ్ ఓజీ తెలుగు ఓజీ ఆఫ్ తెలుగు బ్యాండ్స్. యా, సో దట్ వాజ్ అవర్ ట్యాగ్ లైన్ అండ్ వి వెంట్ దేర్ బికాజ్ వాళ్ళు ఎత్తుకున్నారు ఏది అసలు కరెక్ట్ అని. బికాజ్ వీ వర్ వన్ ద ఫస్ట్ తెలుగు బ్యాండ్ హూ వర్ డూయింగ్ ఇట్. అండ్ తర్వాత కెప్రిషాన్ ఇంకో బ్యాండ్ వచ్చింది ఇన్ ద సేమ్ సీజన్. థియరీ వాజ్ నాట్ డూయింగ్ తెలుగు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ తర్వాత మిగతా బ్యాండ్స్ అందరూ స్టార్ట్ అయ్యారు. సో అయితే ఇప్పుడు ఇది బాగుంది అన్నప్పుడు సింగర్స్ రావడం మొదలుపెట్టారా, ప్లేబ్యాక్ సింగర్స్ రావడం మొదలుపెట్టారా, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా రావడం మొదలుపెట్టారు. సో నౌ దే ఆల్సో వాంట్ టు గో బుక్ అ క్లబ్, డూ అ షో, బికాజ్ అక్కడ వచ్చే రెస్పాన్స్ వేరు. ట్రూ. అండ్ ఇప్పుడు పెద్ద సింగర్స్ కూడా దే ఆర్ ట్రైంగ్ టు బుక్ ద క్లబ్ ఆర్ టాక్ టు ద క్లబ్ అండ్ ఆర్గనైజ్ అ షో ఫర్ దెమ్సెల్వ్స్ ఓవర్ దేర్. సో దిస్ ఈస్ బికాజ్ వచ్చే క్రౌడ్ అంతా కూడా మ్యూజిక్ ఫ్రెండ్లీ క్రౌడ్ వస్తారు. సో వాళ్ళు కంప్లీట్గా మ్యూజిక్ లవర్స్ అయి ఉంటారు, వాళ్ళకి పాటలన్నీ తెలుస్తాయి, మన లిరిక్ పాడినా వాళ్ళు పాటేస్తారు. సో అంత మంచి స్వీట్ క్రౌడ్ ఉంటారు అక్కడ. ఓకే. సో మ్యూజిక్ లవరా
అక్కడికి వెళ్ళు, వాళ్ళు తాగక్కర్లా, అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళు వినొచ్చు. సో అలా అలా వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో సరౌండింగ్ డజంట్ మ్యాటర్. డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అప్రిషియేటింగ్ ది ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ విల్ ఫీల్ ఫుల్ఫిల్డ్. నేనే ఇప్పుడు నేను తాగను, నాకు అలవాట్లు లేవు, నేను వెళ్తున్నాను అన్నప్పుడు నేను డాడీకి కాల్ చేశాను ఫర్ ద వెరీ ఫస్ట్ క్లబ్ షో తబలరాస అనే చోటికి. అప్పుడే తబలరాస పెట్టిన కొత్త. యా, సో తబలరాస కొత్త, నిరవల్ యాజ్ అ బ్యాండ్ మాది కొత్త. నేను ఫస్ట్ షో అక్కడ చేశాను. చేసే ముందల ఒక 2 days 3 days అంటే దాని కమిటీ అయ్యే ముందల ఒకసారి డాడీకి కాల్ చేశాను. డాడీ మరి ఇట్లా బ్యాండ్, మరి ఇట్లా క్లబ్ అంటున్నారు, వెళ్ళనా ఏంటి అన్న. నేను చాలా ఇబ్బంది పడతాడు కదా డాడీని, బికాస్ ఉంటుంది కదా. అండ్ హైదరాబాద్లో అడిగి ఇప్పుడు అది నార్మలే, ఏముంది నువ్వు దీంట్లో ఎంత ఆలోచిస్తా ఇదని చెప్పి ఫ్రెండ్స్ అన్నారు. అంటే కాదులే, ఇంట్లో నేను మాడేది ఉంటుంది కదా, నేను కాల్ చేసి మాట్లాడారు ఇట్లా ఉంటుంది. మరి చుట్టూరా మరి ఉండేవాళ్ళు మరి ఇట్లా ఉంటారంటే నీకు కరెక్ట్ అనిపిస్తుందా చెయ్యి అన్నారు. ఆ రోజు ఆయన ఆ ధైర్యం ఇవ్వటం వల్ల నేను కంటిన్యూ చేయగలిగా దాంట్లో. సో బట్ అందరూ అలాగే తీసుకోకపోవచ్చు, బట్ నవ్ ఇప్పుడు ఏమైందంటే దట్ హాస్ బికమ్ నార్మల్ రైట్. సో లాస్ట్ గడిచిన ఈ 10 yearsలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ దట్ హ్యాపెన్ అండ్ ఎక్స్పోజర్ పెరిగింది. లేదు మీకు హెసిటేషన్ ఉండడంలో కూడా తప్పలేదు, ఎందుకంటే ఇప్పుడు కళ్ళు చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నట్టు ఎవరు నమ్ముతాడు కదా కదా. అదే ఓకే. లేదు అంటే నేను కొన్ని వాటికి అటెండ్ అయ్యా. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐ గో రెగ్యులర్లీ. కొన్ని ఈ హాట్ కప్ ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు సో అక్కడ కొన్ని చోట్ల వీళ్ళు ఎప్పుడైతే కొంచెం వీళ్ళు వెళ్ళి సింగర్స్ని కొంచెం అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు డాన్స్ చేయడానికి ట్రై చేసి ఇలాంటివి చేసినప్పుడు కొంచెం నాకు హార్డ్గా అనిపించింది అనమాట. అరే దిస్ ఇస్ నాట్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దే డిజర్వ్ కదా, దే ఆర్ పెర్ఫార్మింగ్ ఫర్ యూ పెయిడ్ ఫర్ ఇట్, దే ఆర్ పెర్ఫార్మింగ్ ఫర్ యూ, రెస్పెక్ట్ దెమ్. రెస్పెక్ట్ చేసి వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వు, నువ్వు ఎంజాయ్ చేయి. నువ్వు నీ సీట్ దగ్గర ఎగురుతావో పడుకుంటావో నీ ఇష్టం, ఎంజాయ్ చేయి. బట్ వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి అట్లా చేయకూడదు. నాకు అదొక్కటే ఒక 2-3 ఇన్స్టెన్సెస్ నేను పర్సనల్గా చూసిన నాకు ఎంటైర్ కెరీర్లో కూడా ఇలా వేల మీద లెక్కపడే ఇన్స్టెన్సెస్ ఉన్నాయి అట్లా. అదే ఎగ్జాక్ట్లీ. 10 ఏళ్లలో వేల మీద లెక్క పెట్టడం అంటే చాలా నెగ్లిజిబుల్ అంతే. బట్ వాళ్ళు తాగేసి హై ఉన్నప్పుడు ఎవరన్నా అనుకోకుండా వచ్చి మాట్లాడితే వాళ్ళని వీ కాంట్ మేక్ దెమ్ ఇన్ సెన్స్. సో మనం ఊరుకుంటాం. సో కొన్నిసార్లు ఇప్పుడు ఒకనొక టైంలో ఏంటంటే ఇంకా పాట కూడా పాడనివ్వకుండా స్లోగన్స్ చెప్తూ ఉంటారు. స్లోగన్స్ చెప్తా ఉంటే ఓకే ఫైన్, ఒకనొక టైంలో మేము ఇది చాలా ఇయర్స్ క్రితం మేము ఇంకా ఆపి పర్వాలా మీరు స్లోగన్స్ చెప్పండి మీది అయిన తర్వాత మేము పాడతాం అన్నాం. అంతే మరి వాళ్ళు ఆపారు, తర్వాత మేము మొదలు పెట్టాం. మేము ఎవరికి అగెన్స్ట్ కాదు, ఎస్పెషల్లీ నేను ఇండస్ట్రీ నుంచి వచ్చినండి, నాకు ప్రతి హీరో ఇష్టమే. అండ్ నేను ఆల్మోస్ట్ పని చేశాను అందరికీ. నాకేంటి బాధ, నువ్వు నా ఫేవరెట్ హీరో పలానా అంటే అవునా వెరీ గుడ్, నాకు ఆ పలానా సినిమా ఇష్టం నేను చెప్పగలుగుతాను హ్యాపీగా. అయితే సరే ఒకనొక రోజు కొంతమంది హర్ట్ అయ్యి ఇంకా ఒకే ఒక పర్టికులర్ టేబుల్ వాళ్ళు బాగా హై ఉన్నారో మరేమో మళ్ళీ అదే చేస్తారు. నేను అన్నాను, మేము ఆర్టిస్టులం, వీఆర్ నాట్ హియర్ టు సపోర్ట్ అ పర్టిక్యులర్ కాస్ట్ ఆర్ హీరో ఆర్ పొలిటికల్ పార్టీ, నో మ్యాటర్ విచ్ ఎవర్ కమ్యూనిటీ ఇట్ ఈస్. మేము ఎవరిని ఒకరిని సపోర్ట్ చేయం, మాకు అందరూ ఒకటే. దయచేసి మీరు ఒకళ్ళకి అభిముఖంగా చేయకండి, మేము అందరివి పాడుతున్నాం. ఆర్టిస్ట్కి ఏముంటాయి, మాకు ఉండవు, మీరు అలా చేయకండి, మిగతా వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. సో ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్స్ దిస్ అని చెప్పి మేము మళ్ళీ షో కంటిన్యూ చేస్తాం. అది చెప్పగానే మిగతా జనం అందరూ కూడా దే ఫెల్ట్ హ్యాపీ దట్ ద షో వాజ్ నాట్ బీయింగ్ డిస్టర్బ్డ్. ఎందుకంటే వీళ్ళు కంటిన్యూస్గా న్యూసెన్స్ చేస్తూనే ఉన్నారు. ఇట్లాంటివి ఉండే ఇన్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి నేను జస్ట్ మీ పర్స్పెక్టివ్ తెలుసుకోవాలి చేస్తున్నారా. చేస్తూ ఉంటే ఇది చెప్పిన తర్వాత వెంటనే అందరూ చప్పట్లు కొట్టారు, వీళ్ళు హర్ట్ అయ్యారు. వద్దు కదా మరి ఒరే బాబు మాకు అందరూ ఓటారని ఆయన అని చెప్పినందుకు వాడు బాధపడలా, వీళ్ళందరూ చప్పట్లు కొట్టినందుకు వాడు బాధపడి ఏయ్ నువ్వు మా కాస్ట్ అంటావని వచ్చి ఒరే అసలు నేను పేరు ఎప్పుడు తీసాను రా, నువ్వు ఎవర్రా నువ్వు సామెత ఉంటుంది కదా, అత్తగారు కొట్టినందుకు తోడుకోవడం అవినందుకు అట్లా నువ్వు అని. అసలు ఎట్లా నేను చూస్తాను మీరు అసలు షోలు ఎలా చేస్తారు, ఓహో అదంటే పరిస్థితి అని అనుకుంటే వెంటనే వీళ్ళు సెంట్ బౌన్సర్స్ దాన్ని తీసుకుని వెళ్ళారు. మనోడు బయట కూడా కాలర్ ఎగరేస్తుంటే బౌన్సర్స్ వెంటనే పోలీసు వాళ్ళని పిలిచేశారు. పోలీసు వాళ్ళు వచ్చింది, సార్ లేదు సార్ అయిపోయాడు. సో అప్పటిదాకా నేను ఎవరో తెలుసా కౌనే మాలం తెరక ఉంటే ఏం చేయను. ఇప్పుడు మేము వచ్చింది దానికి కాదు, మేము వచ్చింది 4 పాటలు అక్కడ పాడాలి, ఎంటర్టైన్ చేయాలి, మా పని అది మాత్రమే. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు ప్రూవ్ నా దగ్గరకు వచ్చి?
వాట్స్ ప్రూవెన్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్. నువ్వు కొత్తగా ఒక పెద్ద హీరోని ఇంకా పెద్ద హీరోని చేయలేవు, చేయక్కర్లేదు. తగ్గించలేవు, నువ్వు చేయడం వల్ల పెరగడం కూడా ఆయన. నువ్వు చేయడం వల్ల ఏమి చేయదు. ఆయన అక్కడ బాగానే ఉంటాడు, నేను బాగానే ఉంటా. మళ్ళీ మేమందరం కలుస్తాం, మీరెందుకు ఇక్కడ గొడ్డలు చేసుకుంటారు ఇస్ ద క్వశ్చన్. సో నేనేమంటానంటే, నీకు ఒక పర్టికులర్ పర్సన్ పైన అభిమానం ఉండటంలో తప్పులేదు, దాన్ని ఇంకొకళ్ళు చేసే పనిని ఇంటరప్ట్ చేసి చూపించాల్సిన అవసరం లేదు. గ్యాప్ వచ్చినప్పుడు నువ్వు అరుస్తావు, నేను దాన్ని కాదన్ను, అది నీ ఇష్టం, అది నీ ఇష్టం, అది యూ నీడ్ టు గివ్ ద స్పేస్ యాస్ వెల్. అది అంతే, అది నీ ఇష్టం, నువ్వు ఎంజాయ్ చేయి. ఎందుకంటే నువ్వు ఎంజాయ్ చేయడానికి వచ్చావు ఆ రోజు రాత్రి, ఎంజాయ్ చేయడానికి వచ్చా, డిస్టర్బ్ చేయడానికి కాదు. అంతే. రే క్యా బాత్, అంతే అంతే. సో గాయపాటి సింహం ఎలా ఉంటుంది ఆల్బమ్? వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ యూఆర్ కంపోజింగ్ హియర్? ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయి ఏంటి? సో దీంట్లో 5 సాంగ్స్ ఉన్నాయి మొత్తం. మీకు ఏ 2 సాంగ్స్ కూడా సేమ్ దగ్గరలో ఉండవు, అంటే లైక్ ఒక జానర్లో కూడా ఉండవు. సో అట్లా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ హ్యాపెండ్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్రెయిన్ ఎఫర్ట్ దట్ వాస్ పుట్ బిఫోర్ మేకింగ్ వన్ సాంగ్. సో కాన్సెప్ట్ వైజ్గానే ప్రతిదీ కూడా వీ ట్రై టు క్రాక్ ఇన్ అ డిఫరెంట్ స్పేస్, అండ్ మొత్తం అన్నీ కూడా దట్ విల్ యాడ్ a lot of value to the film again. ఓకే. సో ఇప్పటిదాకా చేసిన ఆల్బమ్స్ అన్నీ ఒకవైపు ఉంటే, గాయపడే సింహం ఆల్బమ్ ఒకవైపు ఉంటుంది. ఓకే, అంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ వెర్సటాలిటీలో కశ్యప్ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంటుంది? ఫ్రీ హ్యాండ్. ఓకే, సో మోర్ చాలా దాన్ కష్టం. ఫ్రీ హ్యాండ్. అది చాలా కష్టం. కాదు, ఫ్రీ హ్యాండ్ ఈజ్ వన్ థింగ్, కన్విక్షన్ ఆన్ వెదర్ ద సాంగ్ ఈజ్ రైట్. ఇప్పుడు నేను ఒక పాట చేస్తా, నేను ఒక పాట డిఫరెంట్గా చేస్తాను, కానీ ఆ డిఫరెంట్గా చేసిన పాట కరెక్టా కాదా అనేది జడ్జ్మెంట్ అనేది ఉంటుంది కదా. జడ్జ్మెంట్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ ఇన్ దిస్ ప్రజెంట్ జనరేషన్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చాలామంది దే ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే విత్ ద ట్రెండ్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. జస్ట్ బికాస్ ఒక పర్టికులర్ జానర్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుందని చెప్పేసి అదే ఇప్పుడు కరెక్ట్, అదే మనకు వర్కౌట్ అవుద్ది అని అనుకుంటే యు ఆర్ గోయింగ్ విత్ ద మాబ్ రియాక్షన్. అలా కాకుండా ఒక డిఫరెంట్ సౌండ్, ఇప్పుడు ఆ పర్టికులర్ ట్రెండ్ అవ్వడానికి కూడా ఎట్ వన్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం అది ఒక డిఫరెంట్ స్పేస్లో ఉండటం వల్ల అది ఇప్పుడు ట్రెండ్ అయింది కదా. ఆ డిఫరెంట్ స్పేస్ని నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు గ్రేట్నెస్. ఆల్రెడీ ఐడెంటిఫై అయిపోయి ఓవర్ యూస్ అయిపోయిన దాన్ని ఇది మనం చేయాలని అనుకుంటే వీఆర్ మిస్సింగ్ సంథింగ్. సో ఆ క్రియేటివ్ లిబర్టీ ఇచ్చి అండ్ అట్ ద సేమ్ టైం యు ఆర్ డూయింగ్ ఇట్ రైట్. మనకు కావాల్సింది ఇదే, దీంట్లో మనం ఇంకా ఇలాంటి ఎలిమెంట్స్ ఏమైనా యాడ్ చేయడానికి వీలవుతుందా, దీంట్లో మనం కొంచెం ఇలాంటి పర్టికులర్ ఆస్పెక్ట్ని మనం సాంగ్లోకి తీసుకురాగలుగుతాము. అగైన్ హీ ఇన్వాల్వ్స్ ఇన్ ద సాంగ్. ఫస్ట్ చేయనిస్తారు ఒక సాంగ్కి సంబంధించి, ఒక వర్షన్ వచ్చాక ఇన్పుట్స్ ఉంటాయి. ఒక వర్షన్ చేయనిచ్చేస్తారు. నేను ఫస్ట్ ఐడియా లెవెల్లో నేను మాట్లాడతా, నేను ఈ ఐడియా అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక పర్టికులర్ సాంగ్, ఇప్పుడు జీపీఎస్ టైటిల్ సాంగ్ ఉంది. టైటిల్ సాంగ్ అన్నప్పుడు నేను ఇట్లా ఒక వన్ లైనర్ ఇట్లా ఫోక్ మెలడీ లాగా స్టార్ట్ అయ్యి, దాంట్లో నుంచి ఐ వాంట్ ట్రాన్స్ఫార్మ్ ద సాంగ్ ఇంటూ హిప్ హాప్ ఎలిమెంట్. దట్టు తెలుగు వెళ్దాం. నేను రాసుకునేటప్పుడు మొత్తం ఇంగ్లీష్లో రాసుకున్నా. సో ఇంగ్లీష్ హిప్ హాప్, బికాస్ ఐ యూస్ టు రైట్ ర్యాప్ అండ్ సింగ్ బిఫోర్. సో నాకు అది అలవాటు ఉండటం వల్ల నేను అది టకటక రాసేసుకుని ఒక వర్షన్ నేను చేసుకున్నా. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. తెలుగు ఎక్కడైతే కావాలో ఎక్సెప్ట్ ఫర్ ద ఫస్ట్ ఫ్యూ లైన్స్, మిగతా అంతా కూడా నేను తననాల్లో పాడి, ర్యాప్ మటుకి ఇంగ్లీష్ది నేను రాసుకున్నా. సో దిస్ ఈజ్ హౌ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఇట్. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి అన్నారు. అసలు కాదు మీరు, ఎందుకంటే అప్పుడే కదా ఫస్ట్ కొత్త కదా, మీకు ఒకవేళ లేదు ఇదే ఇంకా నో చేంజ్ అని అన్నారు ఆయన. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ నీడ్ ఫ్రమ్ సమ్ వన్. అప్పుడు ఏంటంటే మనం ఇంకా 10 times మోర్ ఎఫర్ట్ పెడతాం, ఇంకా చేయాలనిపిస్తుంది. చేసి లేదు నేను దీన్ని ఇంకా చేస్తాను, నాకైతే ఓకే మీరు చేయండి అంటాడు ఆయన. సో అది అసలు అది చాలా చాలా ఎంకరేజ్మెంట్. సో అలా ఇప్పుడు ఏదైనా సాంగ్ చేస్తున్నప్పుడు ఎక్సెప్ట్ ఫర్ ద లవ్ సాంగ్లో కూడా ఏంటంటే దేర్ వర్ 2 ఒపీనియన్స్ దట్ వీ హ్యాడ్. అంటే ఒకటి ప్యూర్ లవ్ సాంగ్ లాగా వెళ్దాం అని, ఇంకొకటి లవ్ సాంగ్లో కొంచెం ఫన్ ఎలిమెంట్ కూడా ఉంటే బాగుండు అనుకుని. సో దిస్ వాస్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్. మనం ఫన్ వెళ్తే బెటర్ కదా, మన మూవీ స్పేస్ కొంచెం ఎంటర్టైన్మెంట్లో ఉంది కదా అని చెప్పేసి అన్నారు. అండ్ ఇట్ వాస్ జెన్యూన్. అప్పటికి ఒక లవ్ సాంగ్ లాక్ అయి ఉంది. సరే మళ్ళీ దాన్ని మనం ఇలా కాకుండా ఇంకొక రకంగా ట్రై చేసిన తర్వాత దిస్ హాస్ కమ్ అవుట్ క్రేజీ. ఫన్ 2.5 times అయిపోయింది. సో అంత బాగా వచ్చింది పాట. ఓకే. సో అట్లా ఎవ్రీ సాంగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టోరీ, అండ్ అది ఒక్కొక్కటి బయటకు వచ్చేసి కొద్దీ మీకు అర్థమవుతుంది. సూపర్. అండ్ ఈ టైటిల్ సాంగ్ గురించి చెప్పండి. లైక్ ఐ కెన్ హియర్ లాట్ ఆఫ్ ఆఫ్రికన్ బీట్స్ ఇన్ దిస్ సాంగ్. సో వాజ్ దట్ ఏ కాన్షియస్ చాయిస్ ఆఫ్ బ్రింగింగ్ ఇట్ అవుట్?
సో కొంత పర్కసివ్లీ బికాస్ పర్కషన్స్ ఆర్ అ కామన్ థింగ్ దట్ వీ కెన్ రిలేట్ ఫ్రమ్ వన్ రీజన్ టు అనదర్ రీజన్. సో ఆ ఎలిమెంట్స్లో ఒక సిమిలర్ టెక్స్చర్ అక్కడ ఉంటుంది. అయితే మెయిన్ ప్రయత్నం చేసింది ఏంటంటే ఒక అమాల్గమేషన్ ఆఫ్ ఫోక్ విత్ హిప్ హాప్ అండ్ సింత్ పాప్. సో దిస్ ఈస్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు గెట్ ఇన్ ది ఎంటైర్ సాంగ్. సో అది వచ్చినప్పుడు దట్ ఈస్ అ డిఫరెన్స్ వేర్ వీ కెన్ యాక్చువల్లీ కన్వే సమ్ ఫన్. సో ఫిల్మ్కి సంబంధించిన కాన్సెప్ట్ దో అది అతనికి పెయిన్ అయినా మనకు కాదు, మనకు అది ఫన్. సో డార్క్ కామెడీ స్పేస్ కదా, సో దాంట్లో ఆ ఫన్ జనరేట్ అవ్వడం కోసం ద జానర్స్ వీఆర్ ట్రయింగ్ టు థింక్. అండ్ ఎప్పుడైతే ఇది పిక్ చేసుకున్నామో దట్ ఈస్ డైరెక్ట్లీ వెంట అండ్ హిట్ ద బుల్స్ ఐ. లేదు యాక్చువల్గా అది ఏంటంటే ఆ సౌండింగ్ కొత్తదాన్ని ఇచ్చింది, కొత్తదాన్ని యాడ్ చేసింది. ఎందుకంటే ఓపెనింగ్ సీక్వెన్స్ నుంచి వింటున్నాం ఎప్పుడైతే ఈ ఆఫ్రికన్ బీట్స్ కానీ లేదంటే ఆ ఫోక్ టెక్స్చర్ కానీ వచ్చిందో అప్పుడు అరే డిఫరెంట్గా ఉంది కదా సాంగ్, ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ సాంగ్. అంటే మనం ఆల్రెడీ విన్న ఫీల్ లేదంటే ఎక్కడో వినబడింది అనే కైండ్ ఆఫ్ ఇది లేకుండా ఒక కంప్లీట్ ఒక ఫ్రెష్నెస్ వచ్చింది ఆ సాంగ్. సో కూల్ వర్క్ విత్ దట్. సో హోప్ఫుల్లీ ఫిలిం షుడ్ వర్క్. అండర్ రేటెడ్ ట్యాగ్ కంప్లీట్ అట్లీస్ట్ దీంతో అన్న పోవాలి. సో స్వీకర్ అగస్తి షుడ్ బి ఎ బిజీ అండ్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే మీరు భాషకు వాల్యూ ఇస్తారు పాటల్లో, సాహిత్యంలో. అంటే అది మీ నుంచి ఆ దర్శకుడి నుంచి అని తెలియదు, బట్ అట్లీస్ట్ మీ నుంచి మినిమల్ ఎఫర్ట్స్ లేకపోతే అది జరగదు. సో మీ సాహిత్యంలో కానీ భాషలో కానీ చాలా తక్కువ సార్లు సాహిత్యం వినబడతా ఉంటుంది పాటల్లో. సో అందులో మీ సంగీతం కూడా ఒకటి. సో హోప్ఫుల్లీ యూ షుడ్ హ్యావ్ ఎ బిగ్గర్ అండ్ బెటర్ కెరీర్ గోయింగ్ ఫార్వర్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. చాలా బాగున్నాయి మీ క్వశ్చన్స్. నేను ఇది ఊరికనే చెప్పండి, నేను ఆపి మరీ చెప్తున్నా. చాలా అంటే నేను ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు నేను నార్మల్గా ఆలోచిస్తా, ఇప్పుడు వెళ్ళాలా, మళ్ళీ మీరు మ్యూజిక్ ఎప్పుడు మొదలు పెట్టారు, మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, మీకు ఎందుకని మ్యూజిక్ ఇష్టం, మీ ఇంట్లో ఒప్పుకున్నారా. సో అంటే అవి ఆల్రెడీ మాట్లాడున్నాం కదా, మళ్ళీ దానికోసం అయితే వెళ్ళటం ఎందుకనే అనే ఇది ఉంటుంది. ఇంపాసిబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి మీ ఇవాళ. సో చాలా థ్యాంక్ యూ సో మచ్. యువర్ రీసెర్చ్ ఈజ్ సో గుడ్. థ్యాంక్ యూ, గ్లాడ్ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.